Thank you. ఫ్రెండ్స్, నేను అందరికీ కనిపిస్తున్నానండి. కొత్త వాళ్ళు మాత్రమే మాట్లాడాలి. మన మెంటర్స్, ఇన్ఛార్జెస్ వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు మాట్లాడితే చాలా సంతోషంగా ఉంటుంది. అందరికి అన్మిట్ ఉందా? ఇంటికి ఎస్ సార్ ఉందండి. ఎస్ సార్ కనిపిస్తున్నారు సార్. ఎస్ సార్ కనిపిస్తున్నావా? ఓ వండర్ఫుల్. మీకు దివ్య శక్తులు ఉన్నట్టున్నాయి కదా? కనిపించట్లేదు ఇంకా మీరు. కనిపించట్లేదా? లేదు. ఇప్పుడు ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీ వీడియో Background కనిపిస్తుంది రూమ్ది. ఓ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. రైట్. ఈ రోజే అపార్ట్మెంట్ లో కొత్త అపార్ట్మెంట్ లో దిగాం. సో చూడండి. సో బాగుందా? బాగుంది సార్. మీరందరూ కూడా మీ కెమెరాస్ ని ఆన్ చేసుకుంటే నేను వచ్చేస్తా. చిటికలో వచ్చేస్తా. ఫాస్ట్ ఫాస్ట్ గా ఆన్ చేసుకో. ఆన్ చేశారా? ఒక్కొక్కరు ఆన్ ఇంటికి వెళ్ళి ఆన్ చేశాం. చేయాల్సి వచ్చేటుంది. ఒక్కొక్కరికి ఇంటికి వెళ్ళి మరి ఆన్ చేయాల్సి వచ్చేటుంది. అవునా? యా ఫ్రెండ్స్, ఫాస్ట్ ఫాస్ట్ గా కెమెరాస్ ఆన్ చేసుకోండి. మనం ఈ రోజు మన టాపిక్ లోకి దూసుకుని వెళ్ళిపోతాం. నెమ్మదిగా వెళ్దాం, నిదానంగా వెళ్దాం. దూసుకుని వెళ్దాం. సూపర్ అండి, సూపర్ సూపర్ సూపర్. ఎస్, ఎవరెవరైతే ఉన్నారో ఇక్కడ, ఇంక్లూడింగ్ నేను కూడా, ఫస్ట్ ఏం చేద్దామంటే మనల్ని మనం పరిచయం చేసుకుందామా? 39 40 మంది ఉన్నారు. ఒక్కొక్కరు వస్తున్నారు. 1 2 3 ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మంది అన్నట్టు ఇప్పుడు నేను లెక్క వేయాలన్నమాట. 30 మంది ఉన్నారు. 30 మందికి ఒక్కొక్కరు కనీసం 30 సెకండ్స్ తీసుకున్న 4 3 20 30 కొంచెం లెక్కల్లో వీకు. సరే, ఎంత కొంత. సో అంత సమయం పడుతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే, కింద మీకు మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్ కానీ కింద మీరు చూడండి, CHAT చాట్ అని ఉంటుంది. CHAT చాట్ అని ఉంటుంది. అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారంటే, మేడం చెప్తానండి, ఒక్క నిమిషం. చాలా స్పీడ్గా ఉన్నారు మీరు. తొందరగా చెప్పండి, నేను చేసేస్తాను అంటున్నారు. వండర్ఫుల్. ఆ చాట్ ఓపెన్ చేయండి. CHAT చాట్ ఉంటుంది. అందరూ ఓపెన్ చేయండి. అందరూ ఇంక్లూడింగ్ మెంటర్స్, ఎవరైనా సరే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎంటర్ చేయండి. వాళ్ళందరూ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఫస్ట్ మీ నేమ్ టైప్ చేయండి. దాని కింద మొత్తం 2 ఒకేసారి పంపించాలి. మీ నేమ్ వెంటనే దాని పక్కనే మీ మొబైల్ నెంబర్ పెట్టి సెండ్ చేయండి. ఎవరు ఫస్ట్ చేస్తారో, ఎవరు ఫాస్ట్గా చేస్తారో చూద్దాం మనం. నా పేరు నేను టైప్ చేస్తున్నా. అబ్బా, నేను టైప్ చేసేలోపు వచ్చేస్తుంది. 2 ఒకేసారి రావాలి. సో అప్పుడు అందరం పరిచయం అయిపోతాం కదా. ఇది చూసుకుని, ఓహో నరేష్ గారు వచ్చారు, బాలా గారు వచ్చారు, వెంకటరావు గారు వచ్చారు, లింగయ్య గారు వచ్చారు, విజయ్ కుమార్ గారు వచ్చారు, వేద గారు నెంబర్ పెట్టలేదు, మెంటర్ గారు పవని గారు మీరు నెంబర్ పెట్టలేదు. ఇక్కడ నెంబర్ ఏదో వేద గారు నెంబర్ నెంబర్ పెట్టలేదు. సత్యనారాయణ గారు నెంబర్ పెట్టారు, నేమ్ పెట్టారు. బాబురావు గారు నెంబర్ పెట్టారు, నేమ్ పెట్టారు. అనుష గారు నెంబర్ పెట్టారు, నేమ్ పెట్టారు. రవికుమార్ గారు నెంబర్ పెట్టారు, నేమ్ పెట్టారు. వేద ప్రణవ గారు నెంబర్ పెట్టారు, నేమ్ పెట్టారు. ఇంకా స్వర్ణ గారు నెంబర్ పెట్టారు, నేమ్ పెట్టారు. మెంటర్ పవని గారు ఇప్పుడు పెట్టారు నెంబరు. వెరీ గుడ్ అండి. రవికుమార్ గారు చూసారా ఎంత స్పీడ్ గా వచ్చేస్తున్నాయో? అంత స్పీడ్ గా నేను కూడా చదువుతున్నాను, ఎంతకీ చదవట్లేదు. ఒకసారి నన్ను కూడా చూడండి, చెక్ చేయండి. స్వర్ణ గారు కూడా నెంబర్ పెట్టారు. ఇంకా ఏంటి, కొంతమంది పెట్టారు. మిగిలిన వాళ్ళు పరిచయం చేసుకోరా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోరా? మేము పరిచయం చేసుకున్నాం. మేమందరం మా మొబైల్ నెంబర్లు మా పేరు పెట్టి, కొత్త ఫ్రెండ్స్ ఉన్నారు కదా చూద్దాం, వాళ్ళు మన నెంబర్ సేవ్ చేసుకుని వాళ్ళు మాట్లాడతారో లేకపోతే ఏదైనా క్రియేట్ చేస్తారో. పి ఓం తేజ గారు నెంబర్ పెట్టేశారు. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంకా ఫాస్ట్ గా రావాలి. ఆది శ్రీనివాస్ గారు నెంబర్ పెట్టారు, నేమ్ పెట్టారు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఫాస్ట్ గా పెట్టాలి. సో చాట్ బాక్స్ లో కొంచెం ఫస్ట్ టైం మేబీ ఇట్లాంటివి ఏదైనా ఎంటర్ చేస్తున్నారనే ఉద్దేశంతో స్లోగా ఏమైనా చేస్తున్నారేమో. ఫాస్ట్ గా చాట్ బాక్స్ లో చాట్ చేస్తే మనం చాలా ఆనందంగా, ఎంతమంది పెట్టారు చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20. అరే రే 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 రే, సగం మంది పెట్టారు. 44 లో 20 మెంబర్స్ పెట్టారండి. ఇంకా 20 మెంబర్స్. ఆయన అంతే, అలాగే చెప్తాడు. పెట్టమంటాడు ఎందుకు? పరిచయం చేసుకోమంటే మనం చేసుకోవాలా? ఆ? మేము పరిచయం చేసుకోవాలా అని పాపం వెయిట్ చేస్తున్నట్టున్నారు. మనం అందరం పరిచయం చేస్తున్నాం కానీ పాపం వాళ్ళ మధ్య పరిచయం చేసుకోలేదు. సార్ ఇది మరీ నేరం అండి, ఇది మరీ ఘోరం అండి. మేడం గారు, ఎవరైతే టైప్ చేయలేదో ఫాస్ట్ గా టైప్ చేయండి. ఫాస్ట్ గా పరిచయం చేసుకుని, అబ్బా ఎంత బతిలాడితే శైలేష్ గారు ఇప్పుడు చేశారు. ఇంకా ఫాస్ట్ గా మిగిలిన వాళ్ళు కూడా ఏమైంది? మిగిలిన వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయండి. అసలు ఎవరు చేయలేదో వాళ్ళ పేరు పెట్టి పిలుద్దాం మనం. అది న్యాయమేనా? అందరం పరిచయం చేసుకోవాలి కదా.
అవునా కదా? ఇట్లా పెట్టండి, అవునంటే ఇలా పెట్టండి, కాదంటే ఇలా పెట్టండి, లేదండి మేము చెయ్యమండి అంటే ఇలా పెట్టండి, చెయ్యాలండి ఇది మనం అందరం ఫ్రెండ్స్ కదా, మనం అందరం కలుసుకుంటున్నాం కాబట్టి చెయ్యాలంటే ఇలా చేయండి. ఏమైంది, చాలా మంది, చాలా తక్కువ మంది కెమెరాస్ ఆన్ చేసుకున్నారు. ఇంత తక్కువ మంది ఆన్ చేసుకుంటే వచ్చిన స్పీకర్ ఉల్లాసంగా ఉత్సాహంగా చెప్తారా, నీరసంగా అబ్బా పిలిచారుగా ఏదో ఒకటి చెప్పేసి తొందరగా పారిపోయి టీవీ పెట్టుకుని చూసుకుందాం అని అనుకుంటారా? చెప్పండి, మీరే చెప్పండి. ఇన్ కేస్ మిమ్మల్ని ఒక స్పీకర్ గా, ఒక గెస్ట్ గా సంథింగ్ మిమ్మల్ని ఎక్కడికో పిలిచారనుకోండి, మీరు హెల్మెట్ పెట్టుకుని ఎక్కడికైనా, అంటే ఫిజికల్ గా అంటే మనం కెమెరా ఆన్ చేసుకుంటాం, ఎక్కడికైనా ఫిజికల్ గా పిలిచినప్పుడు హెల్మెట్ పెట్టుకుని మీరు ఎవరో కనబడకుండా గమ్మత్తుగా వెళ్తారా? వెళ్తారా? మనం చూడాలి కదా, మనం చూడాలి, వాళ్ళు చూడాలి, అప్పుడే ఎవరెవరు ఉన్నారు ఏంటో తెలుస్తుంది. ఫాస్ట్ స్లోగా, చాలా స్లోగా కెమెరాస్ ఆన్ చేస్తున్నారు, ఏంటో మరి. ఉం? మీకు చెప్పారా ఏంటి, కెమెరాస్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఏం చేయగలదని? మిమ్మల్ని చూసే అదృష్ట భాగ్యాన్ని మాకు కలిగించండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఒక అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది, మీరు అందరూ కెమెరాస్ ఆన్ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది చూసారా. ఎంత ముందు జస్ట్ 8 9 వచ్చినాయి, ఇప్పుడు ఇంకో 10 పెరిగినాయి. ఇలాగే మాట్లాడితే ఇంకొక 10 పెరుగుతాయేమో. మరి మరి ఇంతసేపు మాట్లాడితే మన సమయం వృధా అయిపోతుంది కదండి, అవునా కదా? సో ఫాస్ట్ గా కెమెరాస్ ఆన్ చేసుకోండి. మెంటర్స్ మీరు కూడా కెమెరాస్ ఆన్ చేయలేదు అనుకుంటా, అందుకే మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఇలాంటి సెషన్స్ లో మనం మెంటర్ ని ఫాలో అవ్వాలి, అందుకనే మేము కూడా అలాంటిది ఏదైనా ఉందా? అందరూ కెమెరాస్ ఆన్ చేస్తే చక్కగా కొంతమంది ఆన్ చేశారు మెంటర్స్, 1 2 3 4 5 6 మెంటర్స్ అయితే ఉన్నారు, వాళ్ళు ఆన్ చేశారు. జీ రవి గారు ఇప్పుడు నెంబర్ పంపించారు. ఫ్రెండ్స్, ఈ రోజు ఏంటి, మనం ఏం టాపిక్ చెప్పుకోబోతున్నాం? ఎవరు చెప్తారు? చాలా సైలెంట్ గా ఉన్నారు, వండర్ఫుల్ అండి. మిమ్మల్ని లాక్ చేశారేమో అనుకున్నాను నేను. లేదు, లాక్ చేయలేదు. బట్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నారు. చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు ప్రిన్సిపాల్ గారు వాళ్ళు వీళ్ళు వచ్చి పిన్ డ్రాప్ సైలెన్స్ అన్నట్లు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నారు. ఎవరు చెప్తారు ఈరోజు ఏంటి టాపిక్ ఏంటి? సార్ జూమ్ రిలేటెడ్ టాపిక్ సార్. యా, జూమ్ రిలేటెడ్ టాపిక్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఇంకా నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? ఏ డే ఈరోజు, డే ఎంత, ఎన్నో డే? సార్ ఈరోజు 4వ తారీఖు అండి అని చెప్పకండి. ఈరోజు వేరే 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 యా, శ్రీనివాసులు గారు వేరే వాళ్ళు చెప్పారు. ఒకసారి ఛాన్స్ ఉపయోగించుకుంటే అందరికి వస్తుంది. యా చెప్పండి. ఎస్, రాజు గారు అయితే ఏంటి 3 4 ఎత్తుతున్నారు. 4 డే డే 1 కాదు ఈరోజు. మీకు 3 4 రోజుల నుంచి మీకు జరిగినవన్నీ కూడా అది థర్డ్ అది దేవుడికి ఇచ్చేసారు అవన్నీ. సార్ ఈ రోజేనా డే 1 లేకపోతే డే 3 ఈరోజు? డే 3 యా, డే 1. డే 3 ఎస్ ఎస్, అలా సాయి కిరణ్ గారు చెప్తున్నారు ఈరోజు డే 1. అంతేనండి, కరెక్టేనా? యా, నిన్నటి వరకు జరిగిన ఏంటంటే బంపర్ ఆఫర్ అన్నమాట. సంక్రాంతి, దీపావళి, క్రిస్మస్, రంజాన్ ఇలాంటివి ఉంటాయి చూసారా, అలాంటి సెషన్స్ నిన్నటి దాకా జరిగినాయి. ఈ రోజు నుంచి యాక్చువల్ గా డే 1 జరుగుతుంది. ఈ రోజు నుంచి డే 1, ఇన్ కేసు ఎవరిని అడిగితే ఈ రోజు డే 1, రేపు డే 2, ఎల్లుండి డే 3. ఓకే. ఇన్బిట్స్ ఈజ్ యూజింగ్ జూమ్ కాల్ ఫీచర్స్ అండి. ఎస్, వండర్ఫుల్ అండి. ఏమో మళ్ళీ కొంతమంది కెమెరాస్ ఆన్ చేస్తూ మళ్ళీ పారిపోయారు. నాకైతే కెమెరాస్ ఎక్కువ మంది ఉంటేనే అదేంటో నాకు తెలియదు, ఇంట్రెస్ట్ గా చెప్పాలనిపిస్తుంది. లేదు కెమెరాస్ తక్కువ ఉన్నాయి అనుకోండి, ధడ 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 అని 1000 వాళ్ళ ఎంత స్పీడ్గా అయితే వెళ్తుందో అంత స్పీడ్గా చెప్పేసుకుని వెళ్ళిపోవడం నాకు అలవాటు, ఆనవాయితీ. మీరు మీ ఇష్టం. ఇంకా మీరు ఈ రెండు ఫింగర్స్ చూపించాను. మీరు మీరు ఏ ఫింగర్ చూపిస్తారో అది మీరు ఎప్పుడైనా చూపించవచ్చు, ఏదైనా ఎప్పుడైనా పట్టుకోవచ్చు. ఈ 2 ఫింగర్స్ లో ఏదైనా సరే మీరు ఎప్పుడు ఏది పట్టుకుంటే దాని ప్రకారం వెళ్ళిపోతుంది. కెమెరాస్ ఆన్ చేసుకోవడానికి మాక్సిమం అందరూ ప్రయత్నించండి. ఇది ఒక అద్భుతమైనటువంటి ట్రైనింగ్ అండి. ఈ ట్రైనింగ్ లో నేను కూడా ట్రైనింగ్ అయ్యాను. ఇక్కడ ఉన్న మెంటర్స్ కావచ్చు, ఇన్ఛార్జ్ కావచ్చు, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు అంతకు ముందు గతంలో మీలాగే అక్కడ కూర్చున్న వాళ్ళే. బాగా గుర్తుపెట్టుకొని అండర్లైన్ చేసుకోండి, అక్కడ కూర్చున్న వాళ్ళే. సో మేము కూడా అప్పుడు అనుకునే వాళ్ళం, అరే రే 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 రే, మనం ఒక 100 మందితో మాట్లాడగలుగుతామా? అంత సినిమా మనకుందా? మాట్లాడే అవకాశం వస్తుందా? మాట్లాడితే వినడానికి ప్రేక్షకులు ఉంటారా? మనం మాట్లాడగలుగుతామా అని నాకైతే అనిపించింది. మరి ఇక్కడ ఉన్న మెంటర్స్ వాళ్ళ ఒపీనియన్ ఏంటో మనకి వాళ్ళకి తెలుస్తుంది. జనరల్ గా ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది వరకు ఎప్పుడు కూడా ఇది వరకు ఎప్పుడు కూడా నేను ఇలాంటివి చేయలేదు కాబట్టి, ఫస్ట్ పాయింట్, ఇది వరకు ఎప్పుడూ చేయలేదు కాబట్టి. అదేదో ఈ రోజు నుంచి మనం చేస్తున్నాం. మనం అందరం కలిసి కట్టుగా అసలు ప్రొఫెషనల్ గా మాట్లాడాలంటే మాట్లాడడం అందరూ మాట్లాడతామండి. స్టేజ్ ఫైట్ అంటారు కానీ ఎవరికి ఏం స్టేజ్ ఫైట్ లేదు. అందరూ ఒక భ్రమలో ఉంటాం అంతే. స్టేజ్ ఫైట్ భయం, నాకు భయం అనే ఒక భ్రమలో ఉంటాం. బట్ జనరల్ గా మీరు ఆఫీస్ లో మాట్లాడతారా? మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారా? మీ చుట్టాలతో మాట్లాడతారా? ఎవరైనా ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడతారా? ఒక మీ 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 ఇంటి దగ్గర ఏదైనా సమస్య ఉంది, ఆ సమస్య గురించి మీరు మాట్లాడతారా? మరి అలా మాట్లాడినప్పుడు
ఒక ప్రొఫెషనల్ గా ఒక స్ట్రక్చర్ వేలో ఏదో సంథింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడు ఎందుకు మనం మాట్లాడడానికి ఆలోచిస్తున్నాం? అంతే, మన బ్రెయిన్ లో తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక ప్రొఫెషనల్ లో జరుగుతుంది కాబట్టి మనం ఒక ప్రొఫెషనల్ గా మాట్లాడాలి అనేది మన బ్రెయిన్ లో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకి స్టేజ్ ఫైట్ ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ అమాంతం గాల్లోంచి చపక్కన మన బ్రెయిన్ లో దిగుతుందండి. అంతే, ఆ బ్రెయిన్ లో దిగిన మరుక్షణం నుంచి మన గొంతు ఆరిపోవడం, భయం రావడం, ఇలా రకరకాల సిమ్టమ్స్ వస్తాయి. అది ఈ రోజు నుంచి మీరు దాన్ని పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే మీరు పక్కన పెట్టినా పెట్టకపోయినా ఆటోమేటిక్గా మీరు రోజుకు ఒక టాపిక్ తెలుసుకుంటారు, రోజుకి అసైన్మెంట్ తెలుసుకుంటారు, రోజు ఎలా అప్గ్రేడ్ అవ్వాలి ఏంటి అనేది ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి. మీరు పక్కన పెట్టినా పెట్టకపోయినా ఆటోమేటిక్గా మీ దగ్గర నుంచి ఆ భయం పక్కకి వెళ్ళిపోతుంది. మరి ప్రొఫెషనల్ గా మాట్లాడాలంటే ఎలా? దీంట్లో చాలా సిస్టమాటిక్ స్టైల్ ఉంటుంది, చాలా సైకాలజీ బేస్ చేసుకుని ఉంటుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు కెమెరా ఆన్ చేసుకుని, సో మనం జూమ్ లో ఉన్నాం కానీ ఫస్ట్ చేయవలసిన రూల్ ఏంటంటే కెమెరా ఆన్ చేసుకోవడం. మీరు కెమెరా ఆన్ చేసుకోకుండా ఓన్లీ మీరు వచ్చారు కెమెరా ఆఫ్ చేసుకున్నారంటే 30% మాత్రమే మీరు వింటున్నట్టు, 30% మాత్రమే మీరు అటెండ్ అవుతుంది, 30% మాత్రమే మీకు మీ బ్రెయిన్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కెమెరా ఆన్ చేసుకుంటే డిఫరెంట్ ఉంటుంది, కెమెరా ఆఫ్ చేసుకుంటే డిఫరెంట్ ఉంటుంది. రెండు ఫీలింగ్స్ కూడా మేము చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క స్పీకర్, ప్రతి ఒక్క ట్రైనర్ మీకు చెప్పే ఇన్పుట్స్ లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయినవి, వాళ్ళు ఎక్కడైతే ఇబ్బంది పడినాయో అలాంటి వాటిని కొత్తగా వచ్చే ట్రైనర్స్ ఇబ్బంది పడకుండా దాన్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసే సింపుల్ టెక్నిక్స్ నేర్పిస్తూ ఉంటారు టాపిక్ తో పాటు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు కెమెరా ఆన్ చేసుకుని తప్పకుండా ఉండాలి. ఈ 30 డేస్ జర్నీలో వచ్చేటువంటి ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన లైఫ్ ని మార్చడానికి ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి ఒక టర్నింగ్ పాయింట్ ఈ ట్రైనర్ వర్క్షాప్. అందరూ ఒకసారి చాట్ బాక్స్ లో టీటీటీడబ్ల్యూఎస్ అని చాట్ బాక్స్ లో చాట్ చేయండి, చూద్దాం ఎంత స్పీడ్ గా చేస్తారో. టీటీటీడబ్ల్యూఎస్ అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, ట్రైనర్ వర్క్షాప్. సో కొంతమంది టీడబ్ల్యూఎస్ అంటే ఏదో జాయిన్ అయిపోతుంటారు, లేకపోతే ఏదో కోర్స్ నేర్పిస్తారు, ఏవో కొత్త విషయాలు తెలుస్తాయి అందుకోసం జాయిన్ అయ్యాము అని అనుకుంటారు. బట్ ట్రైనర్ వర్క్షాప్ అండి, టీటీటీడబ్ల్యూఎస్ అంటే. సో అందరూ చాట్ బాక్స్ లో చాట్ చేయడం వల్ల ఏమొస్తుంది అంటే ఇవన్నీ మన బ్రెయిన్ లోకి ఫీడ్ అవుతుంటాయి. మనం ఎక్కువ సార్లు మాట్లాడడం కానీ, ఎక్కువ సార్లు తెలుసుకోవడం కానీ, ఎక్కువ సార్లు వేరే వాళ్ళతో షేర్ చేయడం కానీ, ఇలా చేయడం ద్వారా మనకి అవి చాలా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంది. చాలా ఎక్కువ మంది ఒకప్పుడుతో పోల్చుకుంటే, ఫస్ట్ జాయిన్ అయినప్పుడు పోల్చుకుంటే నన్ను లైక్ చేస్తున్న వాళ్ళు పెరుగుతున్నారు. ఎలా చెప్పాను అనుకుంటున్నారా? చూసారా, లైట్లు పెరిగినాయి. ఏం లైట్లు? కెమెరా లైట్లు. కెమెరాలు ఆన్ చేస్తూ ఉన్నారు. చాలా చాలా సంతోషం అండి. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా నన్ను ప్రేమిస్తారని, మిగిలిన వాళ్ళు కూడా నన్ను ఆదరిస్తారని, మిగిలిన వాళ్ళు కూడా నా కోసం, మీకోసం ఇప్పుడు దాకా ఆఫ్ చేసుకున్నారు, కనీసం నా కోసం అన్న ఆన్ చేసుకుంటారని ఆశిస్తూ మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇంకా కొంతమంది వాళ్ళ పేర్లు, వాళ్ళ మొబైల్ నెంబర్లు పెట్టలేదండి. నేను లెక్కేస్తూనే ఉన్నాను, మీతో మాట్లాడుతూనే ఉన్నాను. ఇంకా 18 మంది, 19 మంది అనుకుంటా, ఇంకా 19 మంది. నెంబర్ పెరిగిందా? 59 అయ్యిందా? 59 అయితే 19 ప్లస్ ఇంతకుముందు 40 ఉన్నారు, 20, 19 ప్లస్. లెక్కలు కొంచెం చిన్నప్పుడు బాగా చదువుకుంటే బాగుండేది. లెక్కలు టకాన్ వచ్చాయి, ఇప్పుడేమో టకాన్ రావట్లేదు. 19 ప్లస్ 20, 39 మెంబర్స్. సో ఇంతమంది 40 మెంబర్స్ ఉండేవారు, 59 అయ్యారు టోటల్ గా. ఇంకా 39 మెంబర్స్ పెట్టలేదండి, వాళ్ళు మేబీ లేట్గా వచ్చారేమో. ఫ్రెండ్స్ ఎవరైతే కొంచెం లేట్గా వచ్చారో వాళ్ళు, మిగిలిన వాళ్ళు ఎంటర్ చేసిన వాళ్ళు పర్వాలేదు, మీ మొబైల్ నెంబర్, మీ పేరు పెట్టండి, మనం అందరం పరిచయం అవుతాం. పరిచయం అవడం ద్వారా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది, కొన్ని కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, ఇంకా మీ పేరు, మీ మొబైల్ నెంబర్ టైప్ చేయని వాళ్ళు ఫాస్ట్ గా చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఫ్రెండ్స్, మనం జూమ్ ఎటిక్విటీస్ గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకండి, జూమ్ గురించి అందరికీ తెలిసిందే కదా, అందరికీ తెలిసిందే కదా. మరి తెలిసింది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు, జాయిన్ అయ్యారు, అంతేనా? ఫస్ట్ డే జూమ్ గురించి పెట్టడం వల్ల ఉపయోగం ఏముందండి అని అనిపిస్తుందా? ఎంతమందికి అనిపిస్తుంది? ఇట్లా పెట్టండి. లేదు సార్ ఏదో ఒకటి ఉంటుందండి అంటే ఇట్లా పెట్టండి. లేదు సార్ ఎందుకు పెట్టారో తెలియట్లేదండి, ఏదో పిచ్చి, ఏదో పాపం వాళ్ళు ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి, ఒక టాపిక్ పెట్టాలి కాబట్టి పెట్టినట్టున్నారు అనేవాళ్ళు ఇట్లా పెట్టండి. లేదు సార్ ఏదో ఒకటి ఉంటుందండి, మతలబు ఉంటుంది, వీళ్ళు మామూలు వాళ్ళు కాదనే వాళ్ళు ఇట్లా పెట్టండి. ఒకళ్ళు ఇట్లా పెడతారు అంతే, మిగిలిన వాళ్ళు ఏం పెట్టట్లే. ఆది సార్ అయితే ఇట్లా పెడుతున్నారు, ఆది సార్ అంట, ఆదిస్, ఏడి ఆడిస్. యా సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యా, ఫస్ట్ డేనే మనకు తెలిసిన టాపిక్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే తెలిసిందే ఇంత తెలుసుకోవాలా, ఇంత ఉందా తెలిసిన దాంట్లోనే
అనే విషయాలు తెలుస్తూ ఇంకా మునుముందు వచ్చేటువంటి టాపిక్స్ లో చాలా విషయాలు తెలియాలి, తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మనకి చాలా ఈజీగా మనందరికీ కనెక్టివిటీ అయ్యే విధంగా మనందరికీ తెలిసిన ఒక టాపిక్ తెలుసుకోవడం జరుగుతుంది. ఎస్, జూమ్ గురించి ఏముందండి అంటే ఏం లేదండి, బట్ ఈ 30 డేస్ జర్నీ ఈ జూమ్ లోనే చేయాలి కదండి, అవునా కదా? ఈ 30 డేస్ జర్నీ ఈ జూమ్ లోనే చేయాలి. మరి ఎక్కడెక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా వాటిని ఉపయోగించుకోవాలి, ఎలా వాటిని అక్కడ ఉండటమే కాదు ఇక్కడ ఎలా మనం ఫీడ్ చేసుకోవాలి, ఇక్కడ ఎలా ఫీడ్ చేసుకోవాలి. మీరు అక్కడ నుంచి జూమ్ లో ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేయవలసిన అవసరం వచ్చినప్పుడు మనకి కళ్ళు మూసుకున్నా సరే మన ఫింగర్స్ దాని మీదకి వెళ్ళిపోయి ప్రెస్ చేసే విధంగా మన బ్రెయిన్ లో ఫీడ్ చేసుకోవాలి, అంత ఫాస్ట్ గా. ఇప్పుడు ఇందాక 2-3 సార్లు మనం ట్రై చేసాం, చాట్ బాక్స్ లో ఎవరు ఫాస్ట్ గా చార్జ్ చేస్తారని అడిగినప్పుడు చాలా మంది ఫాస్ట్ గా చార్జ్ చేశారు. వై? బికాస్ వాళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు జూమ్ మీటింగ్స్ లో వాటిలో వీటిలో అలవాటు ఉన్న వాళ్ళు ఉండుంటారు కాబట్టి ఫాస్ట్ గా ఫీడ్ చేయగలిగారు. సో ఈ 30 డేస్ జర్నీ చాలా మంది స్పీకర్స్ వస్తారు, మీకు ఎవరికి తెలుసు అన్నప్పుడు మనం హ్యాండ్ రైజ్ చేయవలసి ఉంటుంది, మీరు ఎవరు చెప్తారు అన్నప్పుడు చాట్ బాక్స్ లో చాట్ చేయవలసి ఉంటుంది, లేకపోతే డిఫరెంట్ ఆప్షన్స్ ని ఫాస్ట్ గా మనం వాటిని యాక్సెస్ చేస్తూ వాటిని యూటిలైజ్ చేస్తూ మనం ముందుకు వెళ్ళే అవకాశం మనం ముందుండాలి. కాబట్టి దాని గురించి అక్కడ ఉండే ఆప్షన్స్ అన్ని అక్కడే కాదు ఇక్కడ కూడా మనం పెట్టుకునే ఒక ప్రయత్నం మనం చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ గా మీరు ఒకసారి అందరూ కూడా మీ హ్యాండ్స్ ఇలా పెట్టండి, చూద్దాం ఎంతమంది హ్యాండ్స్ ఇలా పెడతారో చూద్దాం. సో కెమెరాస్ ఆఫ్ చేసుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఇది పెట్టడానికైనా ఇది చూపించడానికైనా ఆన్ చేసుకుని మళ్ళీ మీరు కావాలంటే ఆఫ్ చేసుకుని మీ పనులు మీరు చేసుకోవచ్చు. వాళ్ళు చేస్తారా? ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారు. అందరూ పెట్టండి, మెంటర్స్ అయినా పెట్టండి, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు, అందరూ పెట్టండి. ఎస్, పెట్టారా? ఈ రెండు ఫేసెస్ ని, ఈ రెండింటిని ఒకసారి ఇట్లా దగ్గర పెట్టండి, వీలైనంత దగ్గరగా పెట్టండి, వీలైనంత దగ్గరగా. టచ్ కాకూడదు, జాయింట్ కాకూడదు, వీలైనంత దగ్గరగా పెట్టండి. సో జాయిన్ కాకూడదు. అబ్బో భలే పెడుతున్నారు, చాలా సూపర్ గా పెడతారు. ఎవరిది జాయిన్ కాదు, జనరల్ గా ప్రతిసారి కూడా ఎవరిదో ఒకరు జాయిన్ ఎవరో ఒకరు క్లబ్ చేస్తారు. ఇలాగా క్లబ్ చేయగానే వాళ్ళ పేర్లు చెప్పి ఏమండి మేము క్లబ్ చేసేసారు ఏంటండి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నాం కదండి అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరు చేయట్లేదు. లింగయ్య గారు అయితే నేనెందుకు చేస్తా బాసు అని చూస్తున్నారు మన అందరినీ. ఏం సార్ అంతేనా? ఫోన్ అట్లా పెట్టండి, ఫోన్ ఒక చోట పెట్టండి, లేకపోతే ఎవరిని ఎత్తుకెళ్ళిపోగలరు. చేతిలో పెట్టుకుంటే లాగేసుకుంటారు. మీరు ఫోన్ ఒక చోట పెట్టేసి మీరు ఎత్తుగా నుంచొని చేయండి. ఏం సార్ వికేబి రాజు గారు, రత్నవాణి గారు పెట్టట్లే, మీరు అందరూ పెడుతున్నారు కదా సార్. ఏముందిలేండి, అంతేనా? ఎస్, అందరూ పెట్టండి ప్లీజ్. సో విజయ్ కుమార్ గారు ఏం పెట్టరా మీరు? నమస్తే చేసేస్తారు, నమస్తే కాదు, దగ్గర పెట్టండి వీలైనంత దగ్గరగా. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లనే ఉంచండి. ఆస్క్ గారు, సార్ ఆస్క్ గారు ఫోటో పెట్టండి. మీరు పెట్టద్దు, మీరు ఎందుకు పెడతారండి? మీరు పెట్టద్దు, మీరు పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ట్రై ఇన్ఛార్జ్ కదా. ఒక ఫోటో పెట్టండి, ఫోటో కొట్టండి, మమ్మల్ని ఒక ఫోటో కొట్టండి. మీరు ఇన్ఛార్జ్ని ఇట్లా పెట్టమంటే మళ్ళీ మీరు కంప్లైంట్ చేసినా చేస్తారు, ఏం చేస్తారో మాకు తెలియదు, మళ్ళీ మాకు ఇబ్బంది అయిపోతుంది. సో ఫోటో పెట్టి మనకి మీ గ్రూప్ ఏదైతే ఉందో ప్రొమో గ్రూప్ లో షేర్ చేయండి, ఫైనల్ గ్రూప్ లో షేర్ చేయండి. అయ్యయ్యో నేను మిస్ అయిపోయినా, ఇక్కడ ఏదో జరిగిపోతుందని గందరగోళం వచ్చేస్తారేమో, మన ఫ్రెండ్స్ వస్తారేమో మనం చూద్దాం. ఇక మిగిలిన వాళ్ళైతే డిజిటల్ గా పెడతారు. లింగయ్య గారు, ఓం తేజ గారు, ధన్యశ్రీ గారు, రత్న గారు, వాళ్ళ గారు అయితే డిజిటల్ కూడా పెట్టేశారు. ఎస్, చూసారా ఎంత అద్భుతంగా ఉందో. జాయిన్ చేయండి, దగ్గర పెట్టండి. ఎంత చక్కగా ఉందండి. మొదటి రోజు మనం అందరం ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటే ఎంత సంస్కారం, భారతీయ సంస్కారాన్ని కొట్టొచ్చినట్టు ఫస్ట్ డేనే మనం చూపిస్తున్నాం కదా. మనకు తెలియకుండానే సార్ అందరు నమస్కారం పెట్టండి సార్, పెట్టండి సార్, మేడం అంటే బాగోదు కదా. అందుకని మనం ఏదో చిన్న యాక్టివిటీ చేసి ఏదో ఒకటి చేసి అందరికీ ఎంత చక్కగా ఉంది, అసలు ముచ్చటేస్తుంది. అసలు చూసుకోండి మీరు ఆ గ్యాలరీ వ్యూలో, ఇన్ కేసు మీరు గ్యాలరీ వ్యూలో లేకపోతే గ్యాలరీ వ్యూలో పెట్టుకుని నన్నే అందరూ చూస్తున్నట్టున్నారు. గ్యాలరీ వ్యూలో పెట్టుకుని అందరూ చూడండి, నమస్కరిస్తుంటే ఎంత బాగుందో. అబ్బబ్బబ్బబ్బా, ఇంత సంస్కారం మనం నేర్చుకుంటున్నాం ఇంపాక్ట్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు నమస్కారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను కూడా నమస్కారం చేస్తున్నాను, అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరందరూ నాకు నమస్కారం చేయట్లా, అందరికీ నమస్కారం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫింగర్స్ రెండు ఇట్లా తీసేసి మీకు ఈ రైట్ హ్యాండ్ ఒకటి ఇట్లా పెట్టండి, రైట్ హ్యాండ్ ఒకటి ఇట్లా పెట్టండి. సార్ ఏంటి సార్ మాయాలు మంత్రాలు ఏమైనా నేర్పిస్తారు ఏంటి, భలే ఉందండి అంటున్నారా? అబ్బబ్బా, ఏం స్మైలింగ్ అండి. మీ స్మైల్ చూస్తుంటే అసలు వెయ్యనుగు బలం వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ హ్యాండ్స్ లో మీకు ఏదైతే ఫింగర్ ఇంట్రెస్ట్ ఉందో, ఏదైతే ఫింగర్ మీకు సరే కొంచెం సేపు ప్రేమ చూపించండి దాని మీద. ఆ ప్రేమ చూపించిన ఫింగర్ ఒక ఫింగర్ ఇలా పెట్టండి, ఇలా ఫింగర్ పెట్టి కెమెరా దగ్గర తీసుకురండి. కెమెరా దగ్గరలో తీసుకోండి. రైట్, వండర్ఫుల్. సరే, ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ ని అప్పుడప్పుడు ఫోటోలు తీసి పంపించండి సార్, మాకు కూడా పంపించండి పర్సనల్ గా. సో నేను కూడా చూసి అబ్బా ఎంతమంది ఎంత చక్కగా చేస్తున్నారు, ఎంతమంది చేత నేను కమ్యూనికేట్ చేయగలుగుతున్నానే, నేను మంచి స్పీకర్ అయిపోయానని చెప్పి నన్ను నేను
షబాష్ 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 అనుకోవడానికి పనికొస్తుంది. చూసుకుని మురిసిపోతుంటాను. నిద్ర పట్టకపోతే ఇది చూసుకుని ఆనందంగా హాయిగా నిద్రపోతుంటాను. ఈ ఫింగర్ని ఏం చేస్తారంటే మీరు మొబైల్ అయితే ఒక్కసారి టచ్ చేయండి, మెల్లగా టచ్ చేయండి. గట్టిగా టచ్ చేస్తే కింద పడిపోతే, అది పగిలిపోతే, స్క్రీన్ పగిలిపోతే నన్ను ఎవరు అడగకండి, నేను రెస్పాన్సిబిలిటీ కాదు. నిదానంగా టచ్ చేయండి, మీ మొబైల్ని టచ్ చేయండి నిదానంగా. ల్యాప్టాప్ అయితే మీ మౌస్ ఉంటుంది కదా, మీ మౌస్ని ఒకసారిగా ఇలా అనండి, జూమ్ అంతర్కాలి అని ఇలా అనండి. ఎస్, అక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు మొబైల్ ఇలా టచ్ చేసిన వెంటనే కింద మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. అక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడండి, డౌన్ సైడ్ లో కనిపిస్తాయి. మీకు మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ టచ్ చేసిన వెంటనే కింద మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ ఆప్షన్ ఏముంది, సెకండ్ ఆప్షన్ ఏముంది, థర్డ్ ఆప్షన్ ఏముంది, అలా ఆప్షన్స్ మొత్తం ఒకసారి రీడ్ చేయండి. ఆప్షన్స్ మొత్తం రీడ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఆడియో అని ఉంటుంది. ల్యాప్టాప్ లో అయితే ఆడియో అని ఉంటుంది, మొబైల్ అయితే మ్యూట్ ఆర్ అన్మ్యూట్ అని ఉంటుంది. అది ఎప్పుడు కూడా రెడ్ సింబల్లోనే ఉండాలి, రెడ్ సింబల్లోనే ఉండాలి. అన్మ్యూట్ అనే సింబల్లోనే ఉండాలి, రెడ్ సింబల్. లేకపోతే ఏమవుతుందంటే ఏమండి, ఆ 10,000 రూపాయల నోటు ఉంది కదా, డబ్బులు ఉన్నాయి కదా, అవి తీసుకెళ్లి అక్కడ బీరువాలో పెట్టండి. బంగారం తీసుకెళ్లి లాలో పెట్టండి, ఇక్కడ పెట్టారేంటి? అలా మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం సీక్రెట్స్. ఆ సీక్రెట్స్ అన్ని కూడా వినబడిపోయి, అబ్బా వీళ్ళ దగ్గర ఇంత బంగారం ఉందా, ఎన్ని డబ్బులు ఉన్నాయా, ఈ రోజు రాత్రికి మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కన్నం వెయ్యాలి. అవునా? అలా అనిపిస్తుందా? ఎందుకు అలాంటి సీక్రెట్స్ అన్ని ఎందుకు? మిమ్మల్ని కూరగాయలు ఇమ్మంటే ఎందుకు తెలియదు అని ఎలాంటివి ఏదైనా సంథింగ్ వచ్చినాయి అనుకోండి, అవి కూడా రికార్డ్ చేస్తారు ఇక్కడ. ఏం సార్ ఇలాంటివి ఏమైనా కొంచెం ఆపచ్చు కదా, పాస్ చేయొచ్చు కదా. చేయరు అలాంటి అబ్బే. ఒక్కసారి రికార్డ్ స్టార్ట్ అయిందంటే లాస్ట్ లోనే ఎండ్ అవుతుంది. మనం పొరపాటున వాటిని అన్మ్యూట్ చేసుకున్నామంటే ఇవన్నీ సీక్రెట్స్, ఇంట్లో మాట్లాడుకునే సీక్రెట్స్ అన్ని ఇలా ఏర్పడిపోతూ ఉంటాయి. ఇప్పుడు దాకా 6 అలాంటి సీక్రెట్స్ మాట్లాడుకుంటుంటే మన మెంటర్స్ పాపం వాళ్ళని సీక్రెట్స్ అందరికీ తెలిసిపోతాయని చెప్పి మ్యూట్ చేశారు. అదొక పని అయిపోతుంది, అదొక పంచాయతీ అయిపోతుంది. ఫస్ట్ ఎప్పుడు కూడా మ్యూట్ లోనే ఉండాలి, ఆల్వేస్ మ్యూట్ లోనే ఉండాలి. అన్మ్యూట్ అనే ఆప్షన్ లోనే ఉండాలి. ఓకేనా? ఫస్ట్ దిస్ ఇస్ ద ఫస్ట్ అజెండా. ప్రతి ఒక్కరు కూడా ఆల్వేస్ మ్యూట్ లో ఉంటేనే మనం పెన్ డ్రాప్ సైలెన్స్ గా ఒక క్రమశిక్షణ అని. ఈ 30 days జూమ్ లో క్రమశిక్షణ అంటే ఇదే. స్కూల్లో మనం చేస్తున్నప్పుడు ప్రిన్సిపల్ అక్కడ ఎవరన్నా లెక్చరర్స్ లేరనుకోండి, ఎలా ఉంటుంది? గందరగోళం అనిపిస్తుంది. పక్కకి వెళ్ళంగానే, అరే ఏంట్రా ఈ స్కూల్, ఇక్కడ ఎవరు లేరా, మాస్టర్స్ ఎవరు లేరా, ఏంటి ఎంత బాగా సౌండ్ వచ్చేస్తుంది, ఎంత గొడవ చేస్తున్నారని అనిపిస్తుంది. అలాగే మీరు కూడా అన్మ్యూట్ చేసుకోకపోతే, మ్యూట్ లో ఉండకపోతే ఇలాగే నాయిస్ వస్తుంది. వచ్చిన స్పీకరు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏదో ప్రిపేర్ అవుతారు, ఈ ఫ్లోలో మనం చెప్పాలి అనుకుంటారు, మీరు మాట్లాడేసరికి ఆ మైండ్ డివియేషన్ లోకి వెళ్ళి కొన్ని పాయింట్స్ మనకి మిస్ అయ్యే ప్రమాదం ఉంది ఫ్రెండ్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందరినీ మ్యూట్ లో ఉండాలి. దాని పక్కన వీడియో అని ఉంటుంది, వీడియో అని ఉంటుంది. అందులో ఒకసారి దాన్ని క్లిక్ చేయండి, క్లిక్ చేసి మళ్ళీ ఆన్ చేయండి, క్లిక్ చేసి ఆన్ చేయండి. అందరిది ఒకసారి వీడియో ఆఫ్ చేసుకుని మళ్ళీ ఆన్ చేయండి. ఆన్లో ఉన్న వాళ్ళు దొరుకుతారు. ఇప్పుడు ఆఫ్లో ఉన్న వాళ్ళు ఆన్ చేసేసారా, 3 వచ్చినాయి. ఆఫ్లో ఉన్నాయి 3 వచ్చినాయి. అమ్మమ్మమ్మమ్మమ్మ, మమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటారు కదా, మమ్మల్ని మోసం చేద్దాం. కొంతమంది ఆఫ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు దొరికేశారు, వాళ్ళు వచ్చేసారు. అలాగే ఉంచుకోండి. మిగిలిన వాళ్ళు కూడా ఆన్ చేయండి ఫాస్ట్ గా. ఆ రెండో ఆప్షనే ఆ వీడియో అనేది స్టార్ట్ స్టాప్ అని ఉంటుంది. ఎక్కడైతే స్టార్ట్ వీడియో అని ఉందో అట్లా ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. స్టార్ట్ వీడియో చూసుకోండి, మీరు కావాలంటే స్టాప్ వీడియో అని ఉంటుంది. అంటే మీ వీడియో ఆల్రెడీ ఆన్ లో ఉంది, స్టాప్ చేసుకుంటారా అని అడుగుతుంది అంతే. అరే ఇక్కడ ఏదో స్టాప్ వీడియో ఉంది అని చెప్పి మీరు దగ్గరికి వెళ్ళిపోయి స్టాప్ చేసేయకండి. మీరు ఇక్కడ ఏదైనా స్టాప్ చేశారంటే మనకు వచ్చే స్కిల్స్ ని కూడా బ్రెయిన్ స్టాప్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మన కెమెరా ఆన్ లో ఉంటేనే మనం వినడానికి సిద్ధంగా ఉన్నాం అనే సంకేతం బ్రెయిన్ కి పంపిస్తుంది. కాబట్టి మీరు ఆఫ్ చేసుకుని వినండి, ఆన్ చేసుకుని వినండి, మీకే తెలుస్తుంది. సో ఆఫ్ చేసుకున్నప్పుడు మనకి కొంచెం డిసిప్లిన్ తగ్గుతుంది, డిసిప్లిన్ మారిపోతుంది. ఆఫ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా కుర్చీలో వేసుకుని ఎలా పడితే అలా కూర్చుంటాం. బాగుందా ఇలా కూర్చుంటే? నేను చాలా ఇదిగా ఉంది కదా చూడడానికి. సో అదే కెమెరా ఆన్ చేస్తుంటే, అరే నన్ను వేరే వాళ్ళు ఎవరు చూస్తారు, కెమెరా రికార్డ్ అవుతుంది, మనం క్రమశిక్షణగా ఉండాలి, మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి అని మనకు తెలియకుండానే మన బాడీ మొత్తం కూడా ఒక యాక్టివ్నెస్ లోకి వెళ్తుంది. అండ్ ఆల్సో ఒక డిసిప్లిన్ సిస్టమ్ ని మనకు అప్లికబుల్ చేస్తుంది. అప్పుడు మన బ్రెయిన్ ఫ్రీగా ఉండి అక్కడ ఉండే ఏమైతే పాయింట్స్ చెప్తుంటారో ఆ పాయింట్స్ మన బ్రెయిన్ లోకి వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ అవ్వాలంటే ఇలాంటివి ఎన్నెన్నో క్రమశిక్షణతో మనం నేర్చుకోవాలి. సో క్రమశిక్షణతో మనం నేర్చుకోవాలి. ఏదో టాపిక్ జూమ్, నాకు తెలియదా జూమ్, నాకు తెలియని ఆప్షన్, అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, దీని ఆప్షన్ ఉంటుంది, చాట్ బాక్స్ లోకి వెళ్ళి చాట్ చేయాలి, అక్కడికి వెళ్ళి చేయాలి.
మ్యూట్ చేయాలి, అన్మ్యూట్ చేసుకోవాలి, అంతే కదా, ఏముంది, అట్లనే ఉంటాయి అన్ని కూడా. బట్ ప్రొఫెషనాలిటీ మన బ్రెయిన్ కి అందించే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు టాపిక్, ఈ రోజు నేర్చుకునేది చాలా చాలా లైట్ అండి. బట్ కమింగ్ డేస్ లో చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంటే అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఒక్కొక్క అద్భుతమైన స్పీకర్స్ వస్తారు, వాళ్ళకి తెలిసినటువంటి ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని రంగరించి మనం ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ గా అవ్వాలని ఒక క్రమశిక్షణతో వాళ్ళందరూ మన అందరినీ ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ గా మార్చాలని ఒక సంకల్పంతో ఎన్నెన్నో అద్భుతమైన అమూల్యమైన విషయాల్ని మన అందరికీ కూడా పంచుకోవడానికి ఒక ప్రొఫెషనల్ ట్రైనర్స్ వస్తారు. మనం డిసిప్లిన్ గా ఉండకపోతే వాళ్ళు చెప్పేది చెప్తూనే ఉంటారు, ఎలాగో చెప్పేది చెప్తుంటారు, బట్ మనకి ప్రయోజనం కలగడం కోసం ఈ సెషన్ లోకి మనం వస్తున్నాం. అలా ప్రయోజనం కలగాలంటే కెమెరా ఆన్ లో ఉండి మనం డిసిప్లిన్ గా, మీరు కూడా సాధ్యమైతే ఇలాంటి ఏంటిది ఇలా టై కానీ లేకపోతే నీట్ గా డ్రెస్ కానీ, మీరు నేర్చుకునేది ఆషామాషి కోర్స్ కాదండి. మీరు బయట నేర్చుకోవాలంటే చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. బట్ డే 1 నుంచి కూడా మీరు ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ గా మారుతున్నాను, నేను మారిపోయాను. ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, డే 1 నేను అటెండ్ అయ్యాను, ఈ రోజు నుంచి మారిపోయాను, కంప్లీట్ గా ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ గా నేను ఎదుగుతున్నాను అనే క్రమంలో మీ డ్రెస్ సెన్స్ కానీ, మీ సిట్టింగ్ స్టైల్స్ కానీ, మీరు కూర్చునే విధానం, మాట్లాడే విధానం అన్ని కూడా ప్రొఫెషనల్ గా, ఎలాగైతే ప్రొఫెషనల్ ఇక్కడ వచ్చే స్పీకర్స్ ఏ విధంగా అయితే వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు, ఏ విధంగా అయితే కాస్ట్యూమ్ చేసుకుంటారు, ఏ విధంగా అయితే వాళ్ళు నీట్ గా ట్రై చేసుకుని డ్రెస్ వేసుకుని వస్తారో, అలాగే మీరు కూడా ఉండే ప్రయత్నం చేయండి. ఈ 30 days తర్వాత మిమ్మల్ని ఎవరు సపరేట్ గా చేయాల్సిన అవసరం లేదు. మీ కార్యకర్తలు ఏంటి ముస్తాబ్ అయిపోతాడు, పౌడర్ రాయడు, అసలు పౌడర్ రాసేస్తాడు, స్నానం చేసేస్తాడు, షర్ట్ వేసుకుంటున్నాడు, మంచి మంచి డ్రెస్ వేసుకుంటున్నారు, ఏంటి సంగతి అని చెప్పి అందరూ అనుకుంటే అనుకోనివ్వండి. 30 days లో మనం ఒక అద్భుతమైనటువంటి ట్రైనర్ గా మారబోతున్నాం. 30 days తర్వాత వాళ్ళే అంటారు, ఏదో అనుకున్నాను, మారిపోయాం, చాలా మారిపోయాం, అద్భుతంగా మారిపోయాం, సూపర్ అని చెప్పి మనకి జస్ట్ ఒక 1 week వెయిట్ చేయండి చాలు. 30 days దాకా కూడా అవసరం. 1 week లో రకరకాలుగా మిమ్మల్ని, అది తెలుసు కదా, ఇలా అంటే ఏంటో అర్థమవుతుంది కదా, ఇలా అర్థమవుతుందా? రైట్. ఈ 1 week లో మనల్ని ఇలా చేస్తుంటారు. 1 week తర్వాత మనల్ని ఎవరు ఏమనరు. 8 అవుతుంది ఏంటి ఇంకా నువ్వు జూమ్ లోకి అటెండ్ కాలేదంటే, 8 అవుతుంది టాస్క్ అటెండ్ కాలేదంటే అని చెప్పి మనల్ని చెప్తుంటారు అనమాట. మనకి ఏమైనా కావాలి, వాటర్ కావాలంటే వాటర్ వచ్చేస్తే, భోజనం కావాలంటే ఫాస్ట్ గా వచ్చేస్తుంది. ఇలా సైకిల్ మొత్తం మారిపోతుందండి. ఎవరికైనా అంతే. బట్ 1 week పాటు కొంచెం ఇబ్బందులు ఉంటాయి, డిఫరెంట్ గా ఉంటాయి. మనం మీ పనులన్నీ కూడా ఫాస్ట్ గా చేసుకునే ప్రయత్నం చేయండి. దాని తర్వాత కింద మళ్ళీ ఒకసారి మీ ఫింగర్ ని ఒకసారి టచ్ చేయండి, మీ మౌస్ ని ఒకసారి టచ్ చేయండి. థర్డ్ ఆప్షన్ పార్టిసిపేట్స్ అని ఉంటుంది. పార్టిసిపేట్స్. ఇంకా కొంతమంది పాపం కెమెరాస్ ఆన్ చేయాలా వద్దా అని గందరగోళంలో ఉన్నారు. ఏదో డిసైడ్ చేసుకోండి, వెదర్ మీరు ఆన్ చేస్తారా ఆఫ్ చేస్తారా, మీ ఇష్టం. మీ లైఫ్ ని టర్న్ ఆన్ చేసుకోవాలనుకుంటే ఆన్ చేసుకోండి. సార్ మేము ఎక్కడో బయట ఉన్నాం సార్, ఏదో ప్యారల్ గా రెండింటిని మెయింటైన్ చేస్తామండి అంటే వద్దండి. రెండింటిని మెయింటైన్ చేస్తామంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి మీకు ఇలాంటి విషయాలు ఎవరికి చెప్పలేదు కాబట్టి ఓకే. రేపటి నుంచి మటుకి మీరు కెమెరా ఆన్ చేసుకునే రండి, తప్పనిసరిగా కెమెరా ఆన్ చేసుకుని రండి. కెమెరా ఆన్ చేసుకుని వినడానికి ప్రయత్నించండి. కొంతమంది ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారు, ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారు. అలా చేయకండి దయచేసి. స్పీకర్స్ కి గందరగోళం అయిపోతుంది. ఏంటి ఆఫ్ చేస్తారు, ఆన్ చేస్తారు, నా ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందా, వాళ్ళ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందని చెప్పి టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. థర్డ్ ఆప్షన్ పార్టిసిపేట్స్ మీద ఒకసారి క్లిక్ చేయండి. మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మేము ఈ మధ్య ఏం చేస్తామంటే, ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో, ఎవరైతే బాగా అద్భుతమైన ట్రైనర్స్ అవుతారో, నేను ఆల్రెడీ కొంతమంది ఇంతకుముందు ఇట్లా చేశారు కదా, అప్పుడు ఒక స్క్రీన్ షాట్ ఇన్ఛార్జ్ గారికి పంపించాను. వాళ్ళని ఏం చెప్పానంటే, సార్ ఇక్కడ నేను కొంతమంది టాప్ చేసి పంపించాను, వాళ్ళని టాప్ లో పెట్టండి, ఎవ్రీ ఫ్రీక్వెంట్లీ 1 second కి వాళ్ళని మార్చండి, టాప్ లో పెట్టండి అని చెప్పాను. మీరు పార్టిసిపేట్ క్లిక్ చేసి ఒకసారి ఫాస్ట్ గా టాప్ లో ఎవరి పేరు ఉందో ఒకసారి అన్మ్యూట్ చేసుకుని వెంటనే మ్యూట్ చేసేసుకోండి. అన్మ్యూట్ చేసుకుని వాళ్ళ పేరు చదవండి. ఫస్ట్ లో ఎవరైతే వాళ్ళ పేరు చదవండి, మ్యూట్ లో వండర్ఫుల్. కేవీపీ రాజు గారు వండర్ఫుల్ సార్, మీరు ఫస్ట్ ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అండి 231 వి బాబురావు. వి బాబురావు గారు, కంగ్రాచులేషన్స్ మీరు కూడా ఫస్ట్ వచ్చినందుకు. ఫాస్ట్ గా మార్చండి. సాయి గారు ఎవరైతే ఉన్నారో హ్యాండిల్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ వకులా టీ గారు, కంగ్రాచులేషన్స్ మేడం, కంగ్రాచులేషన్స్. ఫాస్ట్ గా సార్, ఫాస్ట్ గా మార్చాలి. ఎస్ షకీర్ గారు కంగ్రాచులేషన్స్. కే షకీర్ గారు వండర్ఫుల్. రవికుమార్. సత్యనారాయణ గారు వండర్ఫుల్ అండి. రవికుమార్ గారు వండర్ఫుల్. విజయ్ కుమార్ గారు వండర్ఫుల్. ఫాస్ట్ గా సార్, నేను 5 పెట్టమన్నాను, మీరు అన్ని పెట్టేశారు. ఇన్ఛార్జ్ గారు చూసారా, మీరు అంటే ఎంత ప్రేమ. వాళ్ళ ఇండివిజువల్ స్క్రీన్ లో వాళ్ళ ఫస్ట్ నేమ్ వాళ్ళదే వస్తుంది. ఇండివిజువల్ స్క్రీన్ లో వాళ్ళ ఇట్లా మార్చారు ఈ మధ్య జూమ్ లో, ఇట్లా మార్చేసారా నాకు చెప్పకుండా? అరే రోజు నేను జూమ్ చెప్తాను, నాకు చెప్పకుండా ఎట్లా మార్చేస్తారు సార్ మీరు?
ఇట్లా ఇట్లా మార్చి చేంజెస్ ఏమైనా చేస్తుంటే మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఇట్లా మార్చేస్తే చూసారా ఆయన సరే ఇట్లా చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేదు, గమ్మత్ ఏం లేదండి. ఫస్ట్ పార్టిసిపేట్స్ ఎవరి దాంట్లో వాళ్ళే ఉంది. 100% శ్రీనివాస్ గారు చెప్పింది కరెక్టే. బట్ మనం దాన్ని ఎట్లా తీసుకోవాలి దాన్ని? ఇక్కడ ప్రతిదీ కనిపించేది మనం దాన్ని తీసుకునే విధానం బట్టి ఉంటుంది. సో ఫస్ట్ పేరు మందే ఉంది, ఎవరితో లేదు. జనరల్ గా ఏంటంటే ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో, ఎవరైతే జూమ్ లింక్ క్రియేట్ చేస్తుంటారో వాళ్ళదన్నా ఉండాలి. అట్లీస్ట్ గొంతు చించుకుని గొంతు చించుకుని ఒక్క సెకండ్ కూడా, ఒక్క నిమిషం కూడా గ్యాప్ తీసుకోకుండా మాట్లాడే మాట్లాడే స్పీకర్ అన్నా ఉండాలి. కానీ ఎవరి దాంట్లో వాళ్ళదే ఉంది. సార్ ఇంత గమ్మత్తుంది ఇది. ఎవరి దాంట్లో వాళ్ళదే ఉండడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మీ నేమ్ టాప్ లో పెట్టడానికి ఎంతో కష్టపడి సాఫ్ట్వేర్ లో డిజైన్ చేసేసారండి. మీ సాఫ్ట్వేర్ లో డిజైన్ చేసుకోండి, అక్కడ ఉండటం కాదు. నేను అన్నిట్లో ముందుంటాను, అన్నిట్లో నేనే ఫస్ట్ ఉంటాను, నేనే ఫస్ట్ జాయిన్ అవుతాను, నేనే నేర్చుకుంటాను, నేనే ఫస్ట్ అసైన్మెంట్స్ చేస్తాను, నేనే ఫస్ట్ ఏదైనా ప్రశ్న వేసినప్పుడు నేనే ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తాను, నేనే ముందు మాట్లాడతాను అనేది మనం కూడా క్రియేట్ చేసుకోవాలి. దానికి అనుసంధానంగా చేసుకోవాలి. ఏముంది సార్ దాంట్లో, పైన ఉంది, అది కామన్ గా ఉంటుంది దీన్ని అని మనం ఒక చిన్న తరగా ఊహించుకుంటే మనం ముందుకు వెళ్ళే క్రమంలో అవన్నీ కామన్ గా ఉంటాయి, జనరల్ గా ఉంటాయి. బట్ దాన్ని అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ తీసుకుందామా, అందరం ఫస్ట్ వద్దామా, అందరం ఫస్ట్ గా రేపటి నుంచి ఫాస్ట్ గా మనం ఫస్ట్ లో జాయిన్ అవుదాం, ఫస్ట్ లో మనం మాట్లాడదాం, ఫస్ట్ లో అసైన్మెంట్స్ చేద్దాం, అందరికన్నా ముందుగా మనమే టాప్ లో ఉండే ప్రయత్నం చేద్దాం. ఓకేనా అంటే ఒకసారి హ్యాండ్ ఇట్లా తమ్ ఇట్లా పెట్టండి. రే సార్ నేను డబుల్ ఓకే సార్ అంటే 2 పెట్టండి. అబ్బబ్బా అందరూ డబుల్ ఓకేనే. ఎంత ఆనందంగా ఉన్నారు చూసారా, ఎంత ఆనందంగా ఉన్నారంటే మీరు ఈరోజు ఈ క్షణంలో చాలా ఆనందంగా ఉన్నారండి. వండర్ఫుల్. ఇంతే ఆనందంగా ఉండండి, ప్రతిరోజు ఇంతే ఆనందంగా ఉండండి. మనకి కష్టాలు, ఇబ్బందులు, బాధలు అన్నీ ఉంటాయి, రోజు ఉంటాయి. కానీ కొన్ని క్షణాలు వాటి అన్నింటిని పక్కన పెట్టి అంతకు మించి అల్టిమేట్ ఏంటో మనం క్రియేట్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరందరూ జాయిన్ అయ్యారు, వండర్ఫుల్ అండి. మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒక డిఫరెంట్ ట్రైనింగ్, ఇది జనరల్ గా మీరు అనుకునే ఆషామాషి ట్రైనింగ్ అయితే కాదండి. అలాగే అనిపిస్తుంది కానీ ఆ స్ట్రక్చర్ మనం రెగ్యులర్ గా అటెండ్ అవ్వడం, ఈ ప్రాసెస్ అంతా ఒక వారం రోజులు అయిపోయి ఒక అలవాటు అయిపోయి ఒక డిఫరెంట్ లెవెల్లో మనం వెళ్తాం. బట్ అట్లా ఉండకండి. ప్రతిరోజు కొత్తగా, ఈ రోజే కొత్తగా నేను జాయిన్ అయ్యా, ఈ రోజే కొత్తగా నేర్చుకుంటున్నాను, కొత్తది ఏదో తెలుసుకుంటున్నాను నేను అనే విధంగా ప్రతిరోజు మీరు కొత్తగా యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయండి. ఏఐ మీ అందరికి తెలుసా? తెలుసా ఏఐ 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 అంటే ఏఐ నాకు తెలిసి నిన్నో మొన్న కనిపెట్టారు అందరూ అనుకుంటున్నారు, కానీ మనం పుట్టినప్పుడే కనిపెట్టబడింది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదంతా కూడా సాఫ్ట్వేర్ తో ఉందనుకుంటున్నాం, బట్ మన బ్రెయిన్ లో ఎప్పుడో ఇన్స్టాల్ చేయబడిందండి. మనకు తెలియకుండానే చాలా విషయాలు అసలు మనం చేస్తున్నాం అని కూడా తెలియదు. ఉదయం లేవగానే ఏం చేస్తామంటే మనం ఫస్ట్ బ్రష్ చేస్తామండి అంటాం, అవునా? కానీ దానికన్నా ముందు కళ్ళు తెరుస్తాం. ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో చిన్న చిన్నవే, చాలా చాలా సింపుల్ గా ఉంటాయి. సో ఇలాంటివి ఎన్నెన్నో సిల్లీ థింగ్స్ అయి ఉండొచ్చు. మీరు చెప్పేది కళ్ళు తెరవడం కూడా చెప్పుకుంటుంటాం, అసలు కళ్ళు తెరవడం కూడా చెప్పుకుంటాం మనం. ఎవరికైనా చెప్పినా కూడా సిల్లీగానే ఉంటుంది. బట్ అలాంటివి ఎన్నెన్నో మనం రెగ్యులర్ వేలో చేస్తుంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఎప్పుడో ఉంది, దాన్ని నెక్స్ట్ లెవెల్లో యూజ్ చేస్తున్నాం మనం ప్రజెంట్. దాన్ని నెక్స్ట్ లెవెల్లో యూజ్ చేస్తున్నాం. ఇంకా అడ్వాన్స్ లెవెల్స్ వచ్చేసి మనం ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తో మీరు జర్నీని స్టార్ట్ చేశారు కాబట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడే రెగ్యులర్ గా ఈ 30 డేస్ జర్నీ అయిపోయిన తర్వాత కూడా మనం ఏమేమి విషయాలు నేర్చుకోవాలి, ఎక్కడ మనం అడ్వాన్స్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది ఆల్రెడీ, దాని గురించి క్లాసెస్ ఆల్రెడీ మనకు అందిస్తున్నారు సీనియర్స్ కి. ఎవరైతే ట్రైనర్ వర్క్ షాప్ చేశారో వాళ్ళకి కరోనా టైంలో కరోనా నుంచి ఎలా మనం సేఫ్టీగా ఉండాలి అనేది అందించడం జరిగింది. ఇలా ఎన్నెన్నో విషయాలు ఎప్పటికప్పుడు మనకు అందిస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఒకసారి కింద మీకు చాట్ బాక్స్ ఉంటుంది, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. చాట్ బాక్స్, CHAT చాట్ బాక్స్. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఐఎన్ టైప్ చేయండి. రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎన్ టైప్ చేయండి. ఎన్ నథింగ్ బట్ న్యూ. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఐ పెట్టండి, ఐ. లేదు సార్ నేను ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, కొత్తగా ఈ రోజు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చాను, ఏముందో చూద్దామని వచ్చానంటే ఎన్ పెట్టండి. చాట్ బాక్స్ లో చాట్ ఫాస్ట్ గా పెట్టండి.
సో ఇలా మల్టిపుల్ టాస్క్స్ ఎందుకు ఇస్తున్నామంటే వెదర్ మీరు ఇక్కడే ఉన్నారా, మీ బ్రెయిన్ కూడా మీతోనే ఇక్కడే ఉందా, ఇది గమ్మత్తుగా ఉంది కదా. మీరు ఇక్కడే ఉన్నారా, మీ బ్రెయిన్ కూడా ఇక్కడే ఉంది. ఎస్, కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తుంటాం అంటే మనం ఫిజికల్ ఇక్కడే ఉంటాం కానీ మన బ్రెయిన్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అరే ఇంట్లో ఇంతకుముందు సెషన్ స్టార్ట్ కాకముందు తెమ్మన్నారు కదా, తేలేదు నేను అని నాలుగు కోరుకుంటుంటారు కొంతమంది, ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. ఆఫీస్ వర్క్స్ అని డిఫరెంట్ 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 అని థింక్ చేస్తూ ఉంటారు. సో అక్కడ నుంచి ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ కానీ చిన్న చిన్న ఇలాంటి చాట్ బాక్స్ లో చాట్ చేయడం ఇలాంటివన్నిటిని చేయడం ద్వారా మీరు ఇక్కడే ఉంటారనే ఉద్దేశంతో చేస్తుంటారు ట్రైనర్స్. సో ట్రైనర్ ప్రతి వచ్చే ట్రైనర్ కూడా ఈ విధంగా సెషన్ డెలివరీ ఇవ్వడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు అనే వాటిలోంచి మనం కాపీ పేస్ట్ చేయాలండి. ఎవరు చెప్పరు కాపీ పేస్ట్ చేయండి, చూడండి, రాసుకోండి, చెయ్యండి, నేర్చుకోండి అని ఈ 30 days జర్నీలో మ్యాక్స్ టు మ్యాక్స్ ఎవరు చెప్పరు. సో మనం అంటే ఎదుటి వారిని కనెక్టివిటీలో ఉంచడం మెయిన్ బాధ్యత ఒక స్పీకర్గా, ఒక ట్రైనర్గా. ఎదుటి వారు ఎంతసేపు మనతో కనెక్టివిటీలో ఉంటారో, మనం ఎంతసేపు వాళ్ళని ఉల్లాసంగా ఉత్సాహభరితంగా మనం సెషన్ చెప్పే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయడానికి మనం ప్రయత్నిస్తుంటామో అక్కడే సక్సెస్ మనం సాధిస్తాం. ట్రైనర్స్ చాలా మంది ఉన్నారండి, స్పీకర్స్ చాలా మంది ఉన్నారండి, కానీ మనలాంటి వాళ్ళు మనం మాత్రమే ఉండాలి. మనలాంటి వాళ్ళు మనం మాత్రమే ఉండాలంటే ఏదో చేయాలండి, ఏదేదో చేయాలి. ఇక ఫాస్ట్ ఇంకా కొంతమంది చాట్ బాక్స్ లో పార్టిసిపేట్ చేశారు ఫ్రెండ్స్. సో కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఎన్ఎన్ టైప్ చేయండి, అలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఐఎన్ టైప్ చేయండి. సో ఒక్క విషయాన్ని ఎన్నిసార్లు చెప్తే మన టైం వృధా అయిపోతుంది ఫ్రెండ్స్. సో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు వరకు ఏదేదో ఆలోచించి ఉండొచ్చు, ఏం ఉపయోగం, నాకేమైనా ఉపయోగపడుతుందా, నాకేంటి లాభం. లాభాలు చాలా ఉంటాయి, లాభాలు చాలా ఉంటాయి. వాటి గురించి డీటెయిల్గా ఒక సెషనే చెప్పొచ్చు ఏమేమి లాభాలు ఉంటాయి అనేది. ఇప్పుడు మీరు ఆల్రెడీ అర్థమవుతుంది, బాగా మాట్లాడడం వల్ల మన కెరియర్ బాగుంటుంది. మీరు ఇన్ కేస్ పార్ట్ టైం బిజినెస్లు ఇంకా ఏదన్నా బిజినెస్లు నెట్వర్క్ మార్కెటింగ్లు చేయాలంటే ఎక్కువ ఉత్సాహపరిచే విధంగా మనం మాట్లాడాలి. అంటే ప్రొఫెషనల్ మేనర్స్ లో మనం మాట్లాడాలి. నార్మల్ గా మాట్లాడితే ఎవరు వినరండి. ఏమండి రండి, ఇక్కడ బిజినెస్ ఉంది, రండి అందరం కలిసి చేద్దామంటే, బాబు ఇలాంటి ఎన్నో చూశాను నాయన, నా వయసు అంత లేదు, నీ ఎక్స్పీరియన్స్, అట్లా అనేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా మన దగ్గర తీసుకొచ్చే విధంగా ట్రైనింగ్ ఫీల్డ్ లో మాత్రమే ఎదుటి వారి చేత ఎస్ అనిపించే విధంగా, ఎదుటి వాళ్ళతో ఎస్ అనిపించే విధంగా ట్రైనర్ ఫీల్డ్ లో మాత్రమే సాధ్యమవుతుంది. సో దేనికైనా ట్రైనర్ ఇంపార్టెంట్. మీరు ఒక ఫ్యాన్ ఎలా పనిచేస్తుంది, వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుందో ఒక పర్సన్ వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనకు తెలిసి ఉండొచ్చు. సో ఒకప్పుడు టీవీ లేనప్పుడు టీవీ ఎలా ఉపయోగించాలో కూడా ఛానల్స్ మరీ చూపించారండి. అప్పట్లో టీవీ లేనప్పుడు, ఇప్పుడైతే అందరికీ తెలుసు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కానీ బట్ ఎనీథింగ్ ఎవరికైనా సరే ట్రైనర్ కావాల్సిందే. అది అతను నేర్పించి అతను చెప్పేదాన్ని బట్టి డిఫరెంట్ గా ఉండొచ్చు. బట్ ఎంత చక్కగా మనం ప్రజెంట్ చేయగలిగితే అంత చక్కగా ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతాం, ఎదుటి వాళ్ళని ఆకర్షించగలుగుతాం. మనం బిజినెస్ చేయాలన్నా, ఇన్ కేస్ మహిళలు ఇంట్లో ఉండి ఏదైనా తయారు చేసి వాటిని మార్కెటింగ్ చేయాలన్నా, మార్కెటింగ్ తయారు చేస్తాం, కొంతమంది తయారు చేస్తారు. బట్ మార్కెటింగ్ చేయాలంటే ఏం చేయాలి? డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి. జస్ట్ వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవడం ద్వారా చాలా మంది బిజినెస్ చేస్తున్నారండి. మరి అందరూ పెట్టుకుంటే అయిపోతుందా? దానికి కూడా ప్రొఫెషనల్ టెక్నిక్స్ ఉంటాయి, ఇక్కడ నేర్పిస్తారు డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో. సో ఈ 30 days జర్నీలోనే చాలా 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 విషయాలు ఒక బిజినెస్ చేయడానికి, ఒక ప్రొఫెషనల్ గా ఎదగడానికి, ఇంకా అద్భుతంగా మాట్లాడుతూ ఇలాంటి సెషన్స్ ని ప్రైవేట్ స్కూల్స్ లో, గవర్నమెంట్ స్కూల్స్ లో, కార్పొరేట్ లో, ఇండస్ట్రీస్ లో రకరకాలుగా మనం వాళ్ళకి కావాల్సిన విషయాలు తెలుసుకుని ఆ పాయింట్స్ ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మోటివేట్ చేయడం ద్వారా కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. సో నేనైతే జాబ్ చేసేవాడిని, ఈ ట్రైనింగ్ తీసుకోకముందు. ఇప్పుడు నేను జాబులు ఇస్తున్నానండి, చాలా గర్వంగా ఉంది నాకైతే. సో ఎలా సాధ్యం అవుతుందంటే మనం ఒక్క లెవెల్ నుంచి ఇంకో లెవెల్లో, అడ్వాన్స్ లెవెల్లో ఆలోచించే విధంగా మల్టిపుల్, మనకి ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి చూడండి ఒకసారి, 10 fingers ఉన్నాయి. 10 ways లో మనం డబ్బులు సంపాదించే ఐడియాలజీ మనకు పెరుగుతుంది, మన స్ట్రెంగ్త్ మనకు పెరుగుతుంది. మనం ఒక్క జాబ్ చేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా వచ్చేసరికి అలసిపోయాం, టైర్డ్ అయిపోయాం అనుకుంటాం కదా. ఈ ట్రైనర్ వర్క్ షాప్ నేర్చుకుని మీరు అట్లీస్ట్ 1 year పాటు ఇంపాక్ట్ తో మీరు ట్రావెల్ చేస్తే, ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఏవైనా అప్పులున్నా, హ్యాబిట్స్ ఉన్నా అవన్నీ వెళ్ళిపోతాయి. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలుస్తుంది, హ్యాబిట్స్ ఉంటే హ్యాబిట్స్ కంట్రోల్ అయిపోతుంది, హెల్త్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా చాలా చాలా లాభాలు ఉన్నాయండి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వారు ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ పే నెంబర్స్ ఆల్రెడీ మనం చాట్ బాక్స్ లో పెట్టడం జరిగింది. ఆ ఫోన్ పే నెంబర్ కి 5500 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీ లైఫ్ కోసం, కేవలం 5500 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే
మీరు ఒక అద్భుతమైన ట్రైనర్ గా మారే అవకాశం ఉంది. మీరు ఎటువంటి ప్రొఫెషనల్ చేయవలసి వచ్చినా ఇవి కామన్ గా ఉండే స్కిల్స్, ఒక కామన్ పర్సన్ కి కావాల్సిన స్కిల్స్, ఆ స్కిల్స్ అన్ని కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. మీరు యూట్యూబ్ పెట్టాలనుకుంటున్నారా? ఎస్, ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు యూట్యూబ్ పెడతారండి. సో యూట్యూబ్ పెట్టాలంటే పెట్టడం పెద్ద విషయం కాదు, ఏదైనా పెట్టేయచ్చు. బట్ దాన్ని ప్రొఫెషనల్ మేనర్ లో ఎట్లా ఇన్ఫ్లుయెన్సర్ గా మారాలి. ఇన్ఫ్లుయెన్సర్ అంటే తెలుసా? ఇన్ఫ్లుయెన్సర్ అంటే కొన్ని వందల మంది, కొన్ని లక్షల మంది మన వైపుకి ఆకట్టుకోవడం. యూట్యూబ్ ద్వారా 10 లక్షలు, నెలకి 10 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? ఇన్ఫ్లుయెన్సర్ గా మారుతారు. ఇన్ఫ్లుయెన్సర్ మారిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్ గా మారిన తర్వాత వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి, రకరకాలు వస్తుంటాయి. బట్ ఎదగడానికి సమయం పడుతుంది, ఒక 2-3 ఇయర్స్ సమయం పడితే పట్టుండొచ్చు. బట్ ప్రొఫెషనాలిటీ ఏం తెలియాలి కదా, అవన్నీ ఇక్కడ నేర్పించే అవకాశం ఉంటుంది. అన్ని అంటే అన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం నేర్చుకోకర్లా. మనం జస్ట్ బేసిక్ గా ఆ థంబ్ రూల్ ఏంటి, ఎట్లా ఫాలో అవ్వాలి, ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, ఎలా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, మా దగ్గర ఉన్న ప్రొడక్ట్ ని ఎదుటి వారికి మనం షేర్ చేయాలంటే వాట్సాప్ ద్వారా ఏ విధంగా షేర్ చేయొచ్చు, ఇలా చిన్న చిన్న బేసిక్ థింగ్స్ తెలిస్తే సరిపోతుంది కదా. తెలిసిన తర్వాత ఆటోమేటిక్ గా నెక్స్ట్ లెవెల్లో, అడ్వాన్స్ లెవెల్లో మనమే దాన్ని ప్రాక్టీస్ చేసి మనమే దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫాస్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇప్పుడే 2000 రూపీస్ చేశాను స్వాతి గారికి. సార్ స్వాతి గారికి చేశారంట, కంగ్రాచులేషన్స్ రత్నవాలి గారు, వండర్ఫుల్. అందరం ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తాం. సో ఇప్పుడే రిజిస్ట్రేషన్, అందరూ మీరు చాలా మంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈవెన్ దో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్న వాళ్ళు కూడా మనం కంగ్రాచులేషన్ చెప్తాం. ఫాస్ట్ గా ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మీరు ఇక్కడ ఎస్ అని పెట్టండి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఎస్ పెట్టండి. మీ ఇన్ కేస్ మోర్ డీటెయిల్ కావాలంటే మీ పేరు, మీ మొబైల్ నెంబర్ పెడితే మన టీం మెంబర్స్ కాంటాక్ట్ చేస్తారు. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే డౌట్స్ ఉండొచ్చు కదా. సార్ నేను ఇట్లా టీచింగ్ ప్రొఫెషన్ చేస్తాను, నాకేంటి సార్, నాకు నేను ఆల్రెడీ చెప్తాను కదా, నాకు ఎట్లా బెనిఫిట్ ఉంటుంది సార్, నాకు కిరాణా షాప్ ఉందండి, ఏం బెనిఫిట్ ఉంది నాకు, ఇది నేర్చుకుంటే నాకు ఏంటి లాభం, ఇలా ఏదైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ ని ఇక్కడ అందరితో మాట్లాడుతూ 1-to-1 మాట్లాడుతూ చేయడం కష్టం కాబట్టి మీరు మొబైల్ నెంబర్ అండ్ మీ పేరు పెడితే వాళ్ళకి కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు మా టీం మెంబర్స్. యా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే చాట్ బాక్స్ అయిపోయింది, అక్కడ రియాక్ట్ అని ఉంటుంది చూడండి. నెక్స్ట్ రియాక్ట్ అని ఉంటుంది. ఆ రియాక్ట్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి రియాక్ట్ సెండ్ విత్ ఎఫెక్ట్స్ అండ్ రియాక్షన్స్. ఫస్ట్ వినండి, తర్వాత ఏం చేయాలో చెప్తాను. సెండ్ విత్ ఎఫెక్ట్స్ అండ్ రియాక్షన్స్. సెండ్ విత్ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే మనకి ఎక్కువ ఫీలింగ్ ఉంది వాటిని షేర్ చేసుకోవడానికి సెండ్ విత్ ఎఫెక్ట్స్. అండ్ రియాక్షన్ వచ్చేసి ఎట్లా అంటే మనకి జస్ట్ నార్మల్ గా ఒక రియాక్షన్స్ ఇవ్వడం. మీరందరూ ఏం చేస్తారంటే సెండ్ విత్ ఎఫెక్ట్స్ ఇప్పుడు దాకా మీరు సెషన్ విన్నారు కదా, నా సెషన్ విన్నారు కదా ఇప్పుడు దాకా, ఎలా అనిపించింది, ఎలా ఉంది అనే దాన్ని అక్కడున్న సెండ్ విత్ ఎఫెక్ట్స్ అండి, నాట్ రియాక్షన్స్ లో సెండ్ విత్ ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మల్టిపుల్ గా మీరు మీ హృదయ స్పందన కావచ్చు, ఆ థమ్ సింబల్ కావచ్చు, రాకెట్ కావచ్చు, ఆఫ్ కావచ్చు, ఎక్కువ రావడం ద్వారా ఎదురు వచ్చిన స్పీకర్ ఉబ్బి తబ్బిబ్బి అయిపోయి మీకు చాలా చాలా విషయాలు అతని మనస్సులో, అతని బ్రెయిన్ లో, అతని హృదయంలో తనకి మాత్రమే తెలిసిన విషయాలు మీ అందరితో పంచుకోవడానికి ఇంకా తెలియకుండానే వచ్చేస్తాయండి. డిఫరెంట్ స్టైల్ మారుతుంది మళ్ళీ ఇలా రియాక్షన్ చేయడం. కేవలం ఏదో ఇప్పుడు దాకా నేను చెప్పాను కాబట్టి మీరు చెయ్యండి అనే ఉద్దేశం కాదు. మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు, నేను ఒక్కనే కాదు, ఏ స్పీకర్ వచ్చినా సరే మీరు ఇలా రియాక్షన్స్ ఇవ్వడం ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది. కమ్యూనికేషన్ బిట్వీన్ మీకు అండ్ స్పీకర్ కి. సార్ మీరు చెప్పింది బాగుంది, ఆ పాయింట్ నాకు నచ్చింది. నాట్ ఓన్లీ చెప్పడమే కాదు, మీకు ఆ పాయింట్ నచ్చింది వెంటనే రియాక్ట్ అవ్వండి. రియాక్ట్ అవ్వడం ద్వారా ఏమవుతుంది, బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆ పాయింట్ ని మనకు తెలియకుండా బ్రెయిన్ లో స్ట్రాంగ్ గా ఫీడ్ చేసుకుంటుంది. మీరు మళ్ళీ రివిజన్ చేసినప్పుడు సార్ ఆ బ్రెయిన్ చెప్పారు కదా, ఆ పాయింట్ మనం కూడా యూజ్ చేద్దాం, ఆ టెక్నిక్ ని మనం కూడా యూజ్ చేద్దాం. ఇందాక చాలా సార్లు నేను చాట్ బాక్స్ లో చాట్ చేయమని చెప్పాను. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఇక్కడే కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కమ్యూనికేట్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెషన్ స్టార్ట్ చేసాం, ఎండింగ్ వరకు నేను మీతో ఏం మాట్లాడకుండా, ఏం కమ్యూనికేట్ చేయకుండా, నా వాగేది నేను మాట్లాడుకుంటూ, నేను మీకు డెలివరీ చేయాల్సింది నేను డెలివరీ చేసుకుంటూ సైలెంట్ గా బోరుగా కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? చెప్పుకుంటా ఉంటాడు అంతే. ఏమే టీ తీసుకురా, మంచిగా తీసుకురా, బయటికి వెళ్ళేసి నేను బాక్స్ లో తినేసి వస్తా. ఇట్లా డిఫరెంట్ మన బ్రెయిన్ థింక్ చేస్తూ ఉంటుంది. ఒక స్పీకర్, ఒక ట్రైనర్ ఎదుటి వారిని కమ్యూనికేట్ చేసే కెపాసిటీ బట్టి, కమ్యూనికేట్ చేసే విధానాన్ని బట్టి మాత్రమే మన పేరు వాళ్ళ హృదయంలో ప్రింట్ అయి ఉంటుందండి. సో అలా చేయడానికి ఏం చేయాలో మనం తెలుసుకుందాం. ఏం చేయాలో తెలుసుకుందాం, ఇంప్లిమెంట్ చేద్దాం. స్టార్టింగ్ లో ఫెయిల్ అయితే అవి అవకాశం ఉందండి. ఫెయిల్యూర్ కాదు అది, దట్ ఈస్ అ లెర్నింగ్. సో నేను ఈరోజు ఫెయిల్ అయ్యాను అనుకుంటే ఏం చేయలేం. ఎంత పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు 100 సార్లు 1000 సార్లు వాళ్ళు ఫెయిల్ అయ్యారు, బట్ వాళ్ళు ఎప్పుడు కూడా నేను ఫెయిల్ అయ్యాను అనుకోలేదు వాళ్ళు.
నేను కొత్త విషయం తెలుసుకున్నాను, దాన్ని నెక్స్ట్ ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేయడానికి అది నాకు ఉపయోగపడింది అనే విధంగా ఉంటారు. సో మనం కూడా అదే ప్రయత్నం చేద్దాం. రియాక్షన్స్ సెండ్ విత్ ఎఫెక్ట్స్ కొంతమంది పెట్టారు, పాపం నచ్చకపోయినా పర్లేదు, దాంట్లో ఏడ్చినట్టు కూడా సింబల్స్ ఉంటాయి. దరిద్రంగా ఉందిరా బాబు అనే సింబల్స్ ఉంటాయి, అవి కూడా పెట్టండి, ఏం పర్లేదు. మీరు ఏది పెట్టినా సరే కామన్ గా కొంతమంది ఫన్నీగా కూడా పెడుతుంటారు, ఏదో ఒకటి పెట్టడానికి కోసం నవ్వుతారు, మళ్ళీ పెట్టి నవ్వుతుంటారు. సో మీరు ఏదో ఒకటి పెట్టండి, అందరూ యూజ్ చేయండి. అందరూ అసలు యూజ్ చేస్తున్నారా లేదా తెలుస్తుంది. కొంతమంది ఎందుకో మరి పాపం వాళ్ళు ఇక్కడ లేనట్టున్నారు, వాళ్ళని పాపం నేను ఇంప్రెస్ చేయలేకపోతున్నాను. కొంతమంది అయితే పాపం కెమెరాస్ ఆన్ చేసుకుని దుప్పట్లు నల్లగా ఉన్నాయి, దుప్పట్లు ఆ దుప్పట్లు ముసుకేసుకుని నిద్రపోతున్నారో మరి ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అప్పుడప్పుడు ఆఫ్ చేస్తున్నారు, అప్పుడప్పుడు ఆన్ చేస్తున్నారు, అప్పుడప్పుడు ఆఫ్ చేస్తున్నారు, అప్పుడప్పుడు ఆన్ చేస్తున్నారు. చమత్కారం చేస్తున్నారు. చిన్నప్పుడు దొంగ పోలీసు ఆడుకున్నాం, గుర్తుందా? అట్లుంది పరిస్థితి కొంతమందితో అయితే. బుచి బుచి అంటున్నారు, కెమెరా ఆఫ్ చేసి కెమెరా ఆఫ్ చేసి కెమెరా ఆఫ్ చేసి కెమెరా ఆన్ చేసి వాళ్ళని చూసి వాళ్ళ పేర్లు రాసుకుని వాళ్ళ పేర్లు నా బ్రెయిన్ లో గుర్తుండిపోతున్నాయి. ఆ బూచి బూచి ఆడిన వాళ్ళందరూ కూడా కెమెరాస్ ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నారండి. సో వండర్ఫుల్, మీ గేమ్ చాలా బాగుంది. బట్ ఇక్కడి నుంచి అయినా గేమ్ కంటిన్యూ చేయకండి, ఆపేయండి. ఆ గేమ్ బోర్ కొట్టేసింది నాకైతే. ఆ గేమ్ బోర్ కొట్టేసింది. మీరు కెమెరా ఆన్ చేసుకుని స్ట్రైట్ గా ఉండే ప్రయత్నం చేయండి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ షేర్ చేయండి వాళ్ళకి, ఎవరికైతే మీరు పేమెంట్ చేశారో వాళ్ళకి. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ పేరు మీ మొబైల్ నెంబర్ మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే మన టీం మెంబర్స్ కాంటాక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ లో మీకు మోర్ ఆప్షన్స్ ఉంటుంది. మోర్ ఆప్షన్స్ మీకు మొబైల్లో 3 డాట్స్ లైన్స్ ఉంటాయి, లేకపోతే మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ల్యాప్టాప్ లో అయితే ఉండదు. ల్యాప్టాప్ లో అయితే మోర్ ఉండకపోవచ్చు, ఉంటే చూడండి. లేకపోతే వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంటుంది, ఉందా? ఓకే, వెరీ గుడ్. సో ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళకి మోర్ ఆప్షన్ ఉంటుంది, లేదా 3 డాట్ లైన్ ఉంటుంది. మొబైల్లో కూడా వాళ్ళకి 3 డాట్ లైన్ కానీ మోర్ గానీ ఉంటుంది. అది క్లిక్ చేసి దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి బ్రెయిన్ లోకి ఎక్కించుకోండి. దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి బ్రెయిన్ లో ఎక్కించుకునే ప్రయత్నం చేయండి. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. చూసారా అందరూ? ఎస్, రవికుమార్ గారు 231 రవికుమార్ గారు చెప్పండి సార్, మీ దగ్గర మోర్ ఆప్షన్స్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? బ్యాక్గ్రౌండ్ ఒకటి, ఎఫెక్ట్ మార్చుకోవడానికి ఒకటి, మీటింగ్ సెట్టింగ్ ఒకటి, తర్వాత డిస్కనెక్టింగ్ ఆడియో ఒకటి. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్. నెక్స్ట్ వాకులా టీ, వాకులా టీ గారు, కరెక్టే మేడం మీ పేరు? వకులానా వాకులనా? సార్ వకుల. వకులా గారు, యా వకులా గారు చెప్పండి మేడం. సార్ నాది ఫోన్, ఇక్కడ మోర్ ఆప్షన్ లేదు, షేర్ ఉంది. నెక్స్ట్ 3 డాట్ లైన్స్ ఉంటాయి చూడండి. మీరు మొబైల్ అయినా వాడేది ట్యాబా? సార్ మొబైల్ మీకు 3 డాట్ లైన్స్ ఉంటాయి. 3 డాట్ లైన్స్ చుక్కలు ఉంటాయి, 3 చుక్కలు చివరికి లేవు సార్, లేవు. లాస్ట్ లాస్ట్కి ఉంటాయి చూడండి. ఇట్లా స్క్రీన్ ఇట్లా ఇట్లా జరపండి. మొబైల్ చిన్నది ఉన్నట్టుంది, ఇట్లా జరపండి. ఇక్కడ జరిపితే యా మూవీట్లోకి వెళ్ళిపోయారు. ఏమండి రావట్లేదు సార్. కింద ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి చెప్పండి పోనీ. సార్ ఇప్పుడు రియాక్షన్స్ ఆఫ్టర్ షేర్ ఉంది. దాని తర్వాత దాని తర్వాత నెక్స్ట్ రికార్డ్, ఏ కంపెనీయన్ ఉంది. ఓకే, దాని తర్వాత అంతే. ఓకే ఓకే, మీకు ఇట్లా ఇట్లా పక్కా ఓకే ఓకే, రైట్ 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 రైట్. ఎస్ తర్వాత క్యాప్షన్స్, వైట్ బోర్డ్స్, యాప్స్, నోట్స్, నెక్స్ట్ మోర్. ఓకే ఓకే సార్, ఓకే ఓకే. దాంట్లో ఏమున్నాయి చూసి చెప్పండి ఒకసారి. మీటింగ్ సెట్టింగ్స్, డిస్కనెక్ట్ ఆడియో. యా థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఇవ్వలేదు కదా? లేదు సార్, లేదు ఈ ఫోన్ లో. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా మేడం? రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? ఎస్ సార్. మీరు పేమెంట్ మొత్తం చేశారా? ఎస్ సార్, ఫుల్ పేమెంట్ ఎస్టర్డే. సార్ రవి గారు మీరు కూడా ఫుల్ పేమెంట్ చేశారా? చూడండి మేడం, మీకు ఎంత అన్యాయం చేశారు. మీరు ఫుల్ పేమెంట్ చేశారు, రవికుమార్ గారు కూడా ఫుల్ పేమెంట్ చేశారు. మీకేమో రవికుమార్ గారికి ఏమో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఇచ్చారు, వక్లా గారు మీకేమో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఇవ్వలేదు. నేనైతే చూస్తాను మేడం, వాళ్ళ సంగతి నేను చూస్తా. నాకు తెలిసిందిగా ఇట్లా పార్షియాలిటీ ఏందో నాకు అసలు అర్థం కావట్లేదు. మీకోసం నేను పోరాడతానండి. ఈ రోజు నేను నిరాహార దీక్ష చేయబోతున్నా. నేను ఖచ్చితంగా పోరాడతా. వాళ్ళు మీకు ఇచ్చేంత వరకు కూడా నేను నిరాహార దీక్ష చేస్తాను. నాతో పాటు చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చెప్పండి. ఇట్లా పెట్టండి, ఇట్లా పిడికిలు పెట్టండి, ఇట్లా పెట్టండి గట్టిగా నాతో పాటు. చూసారా మీకు చూసారా మేడం ఎంత సపోర్ట్ ఇస్తున్నారో? మీరు జాయిన్ అయ్యారు, డే 1 లోనే మీకు ఇంతమంది అభిమానం వచ్చేసింది. అంటే ఒకరి కోసం ఒకరు మనం కష్టపడాలి, ఒకరి కోసం ఒకరు పోరాడాలి అనే ఒక తత్వాన్ని క్రియేట్ చేసుకున్నాం. వండర్ఫుల్ అండి. ఖచ్చితంగా మేము అందరం కూడా ఇంకా మనకి రియాక్షన్స్ లో కూడా వచ్చేస్తాయి. మేము చేస్తామని అయిపోయారు. ఈ రోజు అయితే ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారో ఎవరు ఇస్తారో చూద్దాం. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. చూసారు ఇందాక వకులా గారికి మోర్ ఆప్షన్స్ కనిపించలేదు. ఈ పాయింట్ ఒకసారి చూడండి.
మోర్ ఆప్షన్స్ కనిపించలేదు. బట్ ఇక్కడ ఏం జరిగింది, మేడం కనిపించలేదా, సరే అండి అయితే రేపు చూద్దామండి అని పక్కకి నెట్టేయలేదు. బట్ ఇక్కడ వచ్చిన ట్రైనింగ్ ఎట్లా ఉంటుందంటే కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి కనిపించకపోవచ్చు. మేబీ వారు కొంచెం స్పీడ్లో కానీ వారికి తెలియక కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అవి కనిపించవు. మేబీ ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంటుంది. అలా ఇబ్బంది పడినప్పటికీ కూడా కొంత సమయాన్ని మనం తీసుకుని వారికి ఎక్కడ ఉంటుంది ఏంటి కొన్ని నిమిషాలు అంటే అట్లీస్ట్ 1 minute అన్నా మనకి దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది కదా. జనరల్ గా బయట ఎలా జరుగుతుందంటే వీటి గురించి డిస్కస్ చేయరు, పక్కన పెట్టేస్తే అసలు అడగారు కూడా మిమ్మల్ని, ఇలా ఇంటరాక్షన్ కూడా జరగదు. అదంతా డిఫరెంట్ మేనర్లో ఉంటుంది. బట్ ఇంపాక్ట్ లో మాత్రమే కొంత సమయం వెచ్చించిన అందరికి ఇలాంటి, ఇప్పుడు మొకలా గారు మాట్లాడారు, మిగిలిన వాళ్ళు మాట్లాడకపోవచ్చు. అరే ఇంతమంది ఉన్నారు నా దగ్గర లేదంటే ఆ, నన్ను ఏమనుకుంటారు అని భయపడతారు కదా. అలా భయపడినా నేను ఏ మళ్ళీ ఇబ్బంది చూస్తాను అని అంటారు. ఏమండి నేను మళ్ళీ చూస్తాను సార్, చూసి చెప్తాను అని ఆ, అంటారు. అట్లా కరెక్ట్. అట్లా ఏం కాకుండా వాళ్ళకి నేర్చుకునే విధంగా నిదానంగా చెప్పడం జరుగుతుందండి. అది కేవలం ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లో మాత్రం జరుగుతుంది. మీరు అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ లో జాయిన్ అయ్యారు. ఈ 30 days జర్నీ ఇలాగే ఉంటుంది. చాలా హ్యాపీగా ప్రశాంతంగా నేర్చుకుంటాం. మనందరికి కూడా ఒక 6 to 8 మెంబర్స్ కానీ కొంతమందికి కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక మెంటర్ని అసైన్ చేస్తారు. అసలు డిఫరెంట్గా ఉంటుంది. అసలు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇట్లా ఉంటుందని నేను అనుకోలేదండి అని చెప్పి 30 days తర్వాత మీరు ఆ ఆనందం చెప్తుంటే ఒక్కొక్కరికి అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే మెంటర్స్ అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ మీరు క్రమశిక్షణగా కెమెరా ఆన్ చేసుకుని మీరు ఒక పెన్ను పేపర్ తెచ్చుకుని ఈ రోజు వచ్చిన స్పీకర్ ఎవరు, ఈ రోజు ట్రైనర్ ఏంటి, ఏమేం టాపిక్స్ చెప్పాడు, ఏమేం పాయింట్ చెప్పాడు, ఆ నోట్స్ రాసే ప్రయత్నం చేయండి. ఇక్కడ వచ్చే ప్రతి స్పీకర్ ప్రతి ట్రైనర్ ఎంత శాలరీస్ ఇస్తారు తెలుసా ఇంపాక్ట్ లో? ఒక్కొక్కరికి 45,000 ఇస్తారు, 45,000. అంతేనా సార్? ఏమైనా పెంచారా ఈ మధ్య? పెంచలేదా? రూపాయి కూడా ఎవరండి. సో వాళ్ళందరూ వాళ్ళు వాలంటరీగా సమాజానికి ఏదో మనం చేయాలి అనే ఒక మంచి కోరికతో, సో నా ద్వారా ఇంకొక పర్సన్ నేర్చుకుంటున్నాడు అంతకన్నా అదృష్టం ఏముంది అనే ఆనందంతో వారు చేస్తుంటారు ఫ్రెండ్స్. సో మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే కెమెరా ఆన్లో ఉంచుకోవాలి. ఫస్ట్ మీరు ఒక బుక్ తెచ్చుకోవాలి, ఏం చెప్తున్నారు ఏంటో రాసుకోవాలి. సో బయట అయితే చాలా ఫీజెస్ ఉంటాయి. ఇలా మెంటర్గా చేసిన వాళ్ళకి కూడా కనీసం ఎంత కొంత ఇచ్చే అవకాశం ఉంది. బట్ మీ దగ్గర తీసుకుంది కేవలం ఆ 2 days ఎక్స్పెండిచర్కి మాత్రమే, హోటల్ ఛార్జెస్కి మాత్రమే. సార్ 5,500 చేసుకున్నారు సార్ 2 days అంత అయిపోతాయి సార్. ఒకసారి బుక్ చేసి చూడండి, గూగుల్లో కొట్టి చూడండి. మీరు ఉండబోయేది మినర్వా గ్రాండ్ హోటల్లో. దాంట్లో ఒక్కరోజు స్టే చేయడానికి మనం గూగుల్లో కొడతాం, ఓయోలో వాటిలో ఇట్లో కొడతాం కదా. ఒకసారి దాంట్లో ఒక పర్సన్కి సెలెక్ట్ చేసి చూడండి. అది కాకుండా మళ్ళీ 2 రోజులు ఫుడ్, వీటన్నింటి ఎస్టిమేషన్ చేయండి. దానికి మళ్ళీ కొన్ని ప్రొజెక్షన్స్ అని కొన్ని ఎసెన్షియల్స్ బయట నుంచి పర్చేజ్ చేసేవి అన్నీ ఉంటాయి. వాటిని ఎస్టిమేషన్ చేసి ఎంత అవుతుందో మీరే చెప్పండి. సో ప్రతి ఒక్కరు ప్రతిరోజు టైంకి రండి, అసైన్మెంట్స్ చేయండి. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు సీరియస్గా కెమెరా ఆన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కెమెరా ఆన్ చేసుకుని చేయండి. అండ్ ఈ 30 days ఏమేమి నేర్చుకుంటున్నాము, డిఫరెంట్ లైఫ్ స్టైల్ మారుతుందండి. ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మారుతుంది 30 days తర్వాత. మీరు క్రమశిక్షణగా ఉంటే, క్రమశిక్షణగా లేకపోయినా ఎట్లా కూడా మారుతుంది. బట్ అంత ప్రొఫెషనల్గా ఉండదు, ప్రొఫెషనల్ మేనర్గా ఉండదు. ఈ 30 days మనం ఇప్పుడు వరకు డిగ్రీలో బీటెక్లో ఎంటెక్లో ఏవో పిహెచ్డీ అన్ని చేస్తున్నాం కదా. చాలా సంవత్సరాలు మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం దాంట్లో. ఈ 30 days మన 30 years లైఫ్ కి అటాచ్ చేసుకోండి. సో ఒక్క రోజు ఇచ్చుకుంటూ ఒక ఒక 1 year అనుకోండి. అలా మీరు టైం ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్లీగా అందరూ కూడా అద్భుతంగా మారుతారు. సో మేము అందరం కూడా చాలా చేంజెస్ చూస్తున్నాం కాబట్టి వాటి గురించి మీరు ఎక్కడ ఇబ్బంది పడి దాన్ని లైట్ తీసుకుంటారో అనే విషయంతో కొంచెం స్ట్రెస్ చేస్తూ మీకు ఇన్నిసార్లు మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ వేస్ లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకలా గారు మీరేమి మర్చిపోయారు అనుకోకండి. నేనైతే ఖచ్చితంగా నిరాహార దీక్ష చేస్తా. మీకు ఇచ్చేంత వరకు కూడా నేను ఖచ్చితంగా పోరాడతాను దాని మీద. మీకు వచ్చేంత వరకు కూడా మా నిరంతర కృషి, శ్రమ, పట్టుదల ఉంటుంది. మాతో పాటు చాలా మంది మిత్రులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్ సార్ నా ఫోన్లో మీరు ఎట్లా చేస్తారు సార్? నా ఫోన్లో మీరు ఎట్లా చేస్తారు? ఏంటది? అదే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ కోసం కదా మీరు అనేది. అవును, బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ మీకు ఇవ్వలేదు కదా. ఎందుకు ఇవ్వలేదు అని అడగాలి కదా మేడం. ఎవరు ఫోన్ ప్రాబ్లం కదా సార్? ఫోన్ ప్రాబ్లం ఏముంటుంది? ఫోన్ లో ప్రాబ్లం ఏముండదు. అంతా ఒకటే ఫోన్. అవునా సార్? లింక్ పంపించారా? మీకు లింక్ పంపించారు. లింక్ పంపిస్తే అందరికి లింక్ కనెక్ట్ అయింది, అందరికీ ఓపెన్ అయింది. ఫోన్ ప్రాబ్లం అంటే మీకు అసలు ఓపెనే కాకూడదు కదా. చూడండి నవ్వుతున్నారు అక్కడ. కాదు, ఈ సెట్టింగ్స్ దీంట్లో ఉండవు కదా అని నేను అనుకుంటున్నా. ఆహా అవునా, ఓకే చూద్దాం మేడం. మనకు తెలియదు కదా, మనకి ఎందుకు ఇవన్నీ. ఉంటుందో ఉండదో మనకు అవసరం లేదు. మనం గట్టిగా అడగాల్సింది ఎవరు? ఇన్ఛార్జ్ని అడగాలి. సార్ నేను పైసలు కట్టినా, రిజిస్ట్రేషన్ చేసుకున్నా, నాకెందుకు ఇవ్వలేదు
నాకు లింక్ పంపించింది ఆయనే కదా, మనకు అవసరం లేదు. అది ఫోన్ ప్రాబ్లమా వేరేదా ఏంటి అనేది మనకు అవసరం లేదు. మనం అడుగుదాం, ఆయన క్లారిటీ ఆయన ఇచ్చుకుంటాడు. సమస్య మంది కాదు ఇక్కడ, సమస్య మంది కానే కాదు, వాళ్ళే సమస్య. వాళ్ళు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో మనం తెలుసుకోవాలి కదా, వాళ్ళ దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయి ఏంటి అన్నిటిని పరిశీలించాలి, అవునా కదా. యా ఫ్రెండ్స్, సరే ప్రస్తుతం అయితే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి గమనించండి. ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళు నేను మళ్ళీ ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ చూద్దాం, మొబైల్లో ఉన్న వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు ఒకసారి ఓపెన్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత లేని వాళ్ళు రాసుకోండి అట్లీస్ట్. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి తెలుసుకుందాం మనం. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే, నేను ఒక మంచి డూప్లెక్స్ హౌస్ లోకి ఈరోజు జాయిన్ అయ్యానండి. చూడండి ఎంత బాగుందో. నేను చూడండి, సో చూసారా, ఈ టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఆ చెట్లు గిట్లు మొత్తం కలిపి 3 బెడ్రూమ్ హౌస్ 15 లక్షలకి ఇచ్చేసారు. మీకు కూడా కావాలా వద్దా? అందరు కావాలనుకుంటా, అందరు చూస్తున్నారు. మరి ఈ 15,000 ఎట్లా వచ్చింది, నేను రియల్ ఎస్టేట్ లో చేస్తాను నాకే తెలియదు కదా, 15 లక్షలకి ఎట్లా వచ్చిందని అనుకుంటున్నారు. సో ఇదే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అండి. సో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ మనం ప్రొఫెషనల్ గా ఉండటమే కాదు, మనం ఏదో సూట్ వేసుకున్నాను, మంచి టై కట్టుకున్నాను, మన షర్ట్ వేసుకున్నాను, చూడడానికి బాగున్నాడు అంటే కాదు, వెనకాల కూడా బ్యాక్గ్రౌండ్ ఎట్లుండాలో అద్దరిపోవాలి. చూడంగానే అబ్బా ఎంత అద్భుతంగా ఉంది. ఇవన్నీ తీస్తే ఎట్లుంటుందంటే, నేను ఇన్ కేసు బ్యాక్గ్రౌండ్ తీసేసాను అనుకోండి, భయపడతారు. అరే ఏంది ఎట్లున్నాడు ఈ వెనకాల ఎట్లా ఉంది అని అనిపించి ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం మనం మేనేజ్ చేయాలి కొన్నిటిని. మనం డాబ్ అంటారు, దాన్ని డాబ్ అంటారా ఏమంటారో, కొంచెం హంబ్ అంటారా సంథింగ్, ఏదో వర్డ్స్ అయితే రావట్లేదు. ఆ మ్యాజిక్స్, ఆ గారడీలు అన్నీ చెయ్యాలండి. ప్రొఫెషనల్ ట్రైనర్ ఊరికనే అయిపోం. కొన్ని టెక్నిక్స్ వాడాలి, కొన్ని ప్రొఫెషనాలిటీని వాడాలి. కొంచెం డ్రెస్ మన దగ్గర లేకపోయినా పక్కన అద్దెకి తెచ్చుకున్నా వేసుకోవాలి. కొన్ని థింగ్స్ మనకి ఫస్ట్ టైం నేను వేసుకోవడం ఏంటి అని అనిపిస్తుంది, కానీ బట్ మొత్తం మేనేజ్ చేస్తేనే ఇతను ప్రొఫెషనల్ ట్రైనర్ అనుకుంటాడు. సో నేను చూసారా బాగున్నాను, ప్రొఫెషనల్గా ఉన్నాను, ఎందుకు నాకు నేనే అనుకుంటున్నాను కదా. ఉన్నారు సార్. సో ఈ మొత్తం తీసేసి ఒక షర్ట్ వేసుకుని, టీ షర్ట్ వేసుకుని ఉంటే క్యాజువల్ గానే ఉంటాడు. నేను కూడా సో క్యాజువల్ గా ఉంటే నా మీద ఏమి రాసి పెట్టి ఉంటుంది, ఎవరి మీద రాసి పెట్టి ఉంటుంది, ఇతను ప్రొఫెషనల్ ట్రైనర్ అని. మనం వేసుకునే కాస్ట్యూమ్ మీద, మన బ్యాక్గ్రౌండ్ మీద బేస్ చేసుకుని ఉంటుంది ప్రొఫెషనల్ ట్రైనర్ అని. సో మనం అందరం ఈ రోజు నుంచి ట్రైనర్స్ కాదు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు, మా దగ్గర 5,500 తీసుకుని ట్రైనింగ్ ఇస్తున్నారు సార్, మీరేం సార్ ట్రైనర్ కాదంటున్నారు. నా మాట ఏంటంటే, మనం ప్రొఫెషనల్ ట్రైనర్స్, ఓకేనా. ట్రైనర్స్ కాదు, ప్రొఫెషనల్ ట్రైనర్స్. ప్రొఫెషనల్ ట్రైనర్స్ అంటే ఎలా ఉండాలి, అలాగే ఈ రోజు నుంచి మీరు మొత్తం చేంజ్ చేసేయండి అనగానే మీరు మొత్తం అంతా బ్యూటీ పార్లర్కి, హ్యాండ్సమ్ వాటికి వీటికి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళు భయపెట్టకండి, ఏంట్రా ఇట్లా మారిపోయాడు అనుకుంటారు. సో మన కాస్ట్యూమ్స్, మనం కూర్చునే విధానం, బ్యాక్గ్రౌండ్స్ వీటన్నిటిని మార్చే ప్రయత్నం చేయండి. సో మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఫస్ట్ ఇది ప్రొఫెషనల్స్ అండి. ఇట్లా మనం కొన్ని థింగ్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలి, ఫస్ట్ రాసుకోండి. ఫస్ట్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లో గూగుల్లోకి వెళ్ళాలి. ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ టైప్ చేసిన తర్వాత కొన్ని ప్రొఫైల్స్ కనిపిస్తాయి. ఇలాంటి కొన్ని పిక్చర్స్ కనిపిస్తాయి. దాంట్లో ఏమైతే బాగుంది అనుకుంటున్నారో మీరు వాటిని అన్నింటినీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఇప్పుడు చేయకండి, జస్ట్ రాసుకోండి, ప్రాసెస్ రాసుకోండి. డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మోర్ ఆప్షన్స్ అందరూ 3 డాట్స్ లో మోర్ ఆప్షన్స్ రండి. మొబైల్లో ఉన్న వాళ్ళు కానీ, ట్యాబ్ లో ఉన్న వాళ్ళు కానీ, ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళు చెప్తాను ఏం చేయాలో. రాసుకోండి, మీరు కూడా రాసుకోండి, ఏదో ఒక రోజు మొబైల్లో వాడతారు కాబట్టి. మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. దాంట్లో బ్లర్ అని ఉంటుంది. ఫస్ట్ ఏమంటుంది, బ్లర్ అని ఉంటుంది. అది చేయండి అందరూ. మీరు ఇన్కేస్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ పెట్టుకున్నప్పటికీ కూడా బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడు అవసరం ఉంటుందంటే, మన హ్యాండ్స్ ఇలా పెట్టినప్పుడు చూసారా, నా రైట్ హ్యాండ్ పోయింది. అరే ఇప్పుడు దాకా సార్కి రైట్ హ్యాండ్ ఉంది, ఎంత సడన్గా ఎట్లా పోయింది, అరే అని అనిపిస్తుందా? అనిపించట్లేదు కదా, ఏదో అయింది అనుకుంటాం. ఎట్లా అయిపోయినప్పుడు మనం ఏదైనా థింగ్ చూపించాలి అనుకున్నారు. సపోజ్ నేను మౌస్ చూపించాలి అనుకుంటున్నాను. మౌస్ కనబడుతుందా, కనిపించట్లేదా?
మాయం కనిపించకుండా మాయం అవుతుంది కదా. ఇప్పుడు చూసారు కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇక్కడ పెట్టా కనిపిస్తుందా? రైట్ సైడ్ లో పెట్టాను కనిపిస్తుందా? లేదు, కనిపించట్లేదు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొన్ని థింగ్స్ ని చూపించాలి అన్నప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ లో ఉన్నప్పుడు కనిపించదు. దానికి మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ మ్యాట్ వేసుకోవాలి. గ్రీన్ మ్యాట్ వేసుకుంటే అప్పుడు కనిపిస్తుంది. గ్రీన్ మ్యాట్ వేసుకోకపోతే కనిపించదు. బట్ అప్పుడు మనం బ్లర్ చేయవలసిన అవసరం ఉంది. చిన్న చిన్న థింగ్స్ అయితే మనం ఏదో విధంగా చూపిస్తాం. ఇంత పెద్దది ఉంది అనుకోండి, ఇంత పెద్దది ఉంది అనుకుంటే ఏమవుతుంది? కనిపించదు. ఎట్లయినా మనం చూపించాల్సి వచ్చినప్పుడు కనిపించదు. నా దగ్గర ఒక సర్టిఫికేట్ వచ్చిందండి, ఇది కూడా నాకు అద్భుతమైన సర్టిఫికేట్ వచ్చింది, నాకు బుక్ ఇచ్చారు అని నేను ఇలా చూపిస్తే కనబడుతుంది బుక్. ఇలాంటి థింగ్స్ మనం చూపించాల్సి వచ్చినప్పుడు కనిపించదు. బట్ ఎదుటి పార్టిసిపేట్స్కి ఏంటంటే, అరే సార్ పాపం కష్టపడి ఏదో చూపిస్తున్నాడే, మనకేం కనిపించట్లేదే, అబ్బా మిస్ అయిపోయాం రా రే 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 అని అనిపిస్తుంది పార్టిసిపేట్స్. ఇప్పుడు కనిపిస్తుందా అని మనం చూపించేటప్పుడు కూడా ఇలా ఏదో చూపించేసి మనకు కనిపిస్తుంది. చాలా మంది ట్రైనర్స్ ఏమనుకుంటారు, ఇలా చూపించి కనిపించేస్తుందేమో అనుకుంటారు. బట్ జూమ్ లో కొన్ని మాయ మంత్రాలు ఉంటాయి, కనిపించవు కొన్ని సందర్భాలు. అప్పుడు మనం మన బాడీ ఎక్కడైతే ఉందో బాడీ దగ్గర పెట్టుకోవాలి. బాడీ దగ్గర పెట్టుకుంటే కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం దాన్ని అప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ని ఆప్షన్ క్లోజ్ చేసి బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ పెట్టి అప్పుడు చూపిస్తే కనిపిస్తుంది. అప్పుడు కూడా ఏమవుతుంది? క్లారిటీగా కనిపించదు. ఇప్పుడు నా ఇమేజ్ ముందు పెట్టుకుంటే క్లారిటీ కనిపిస్తుంది, అది పక్కన పెడితే అది కూడా బ్లర్ అయిపోతుంది. సో ఎలా ప్రజెంట్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్. బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకోండి. అండ్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఇప్పుడు ఏం చేయకండి, ఇప్పుడు ఎవరు డౌన్లోడ్ చేయలేదు కాబట్టి ప్రాబ్లం లేదు. మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ లో యాడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. యాడ్ అనే ఆప్షన్, ఆ యాడ్ అనే ఆప్షన్ దగ్గర అటాచ్ చేయండి. మీ దగ్గర ఏమైతే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారో మల్టిపుల్ అటాచ్ చేయొచ్చు. 1 2 3 4 5 మీరు ఎన్నైనా యాడ్ చేయొచ్చు. అలా మల్టిపుల్ యాడ్ చేయండి. యాడ్ చేసి ప్రతిరోజు మీరు ఏం చేస్తారంటే రోజుకి ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టండి. అది 4 days అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 4 అటాచ్ చేయండి. రోజుకొకటి డిఫరెంట్ గా ఉండాలి. అన్ని కూడా ప్రొఫెషనల్ గా ఉండాలి. పెట్టమన్నారు కదా అని చెప్పి మొత్తం గజిబిజి గందరగోళంగా, లేకపోతే ఏదో దేవుడిది కానీ లేకపోతే ఇంకోటి కానీ మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరిది కానీ అలాంటివి యూనిక్ గా ఉండే పెట్టకండి. ప్రొఫెషనల్ గా ఉండే విధంగా పెట్టే ప్రయత్నం చేయండి. మనల్ని చూసిన తర్వాత ఇతను ఎక్కడో మంచి అద్భుతమైన అపార్ట్మెంట్ లో ఉన్నాడు, చాలా రిచ్ అనుకుంటా, అబ్బబ్బబ్బ భలే ఉన్నాడు రా అనిపించే విధంగా కొంచెం డిఫరెంట్ గా పెట్టే ప్రయత్నం చేయండి. ఓకేనా? పెడతారు అందరూ. అండ్ ఇప్పుడు ల్యాప్టాప్ లో జాయిన్ అయిన వాళ్ళు, మీరు కూడా త్వరలో ల్యాప్టాప్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ల్యాప్టాప్ లేని వాళ్ళు కూడా చూడండి. మీ ఇమేజ్ ఎక్కడైతే కనిపిస్తుందో, మీ వీడియో ఎక్కడైతే కనిపిస్తుందో దాని మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్ వస్తుంది. ఎలా ఆప్షన్ వస్తుందంటే మీకు చూపిస్తాను. రైట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. అదేం ఆప్షన్? ల్యాప్టాప్ లో అయితే ఈ విధంగా ఉంటుంది. రైట్ క్లిక్ చేసిన తర్వాత మనకి బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ అందరూ వచ్చేయండి. ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేయండి. బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ అండ్ చూస్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ కానీ కనిపిస్తుంది. దాంట్లో క్లిక్ చేసి మీరు ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి అటాచ్ చేయండి. అది అటాచ్ చేసి మీరు కూడా రోజుకోటి పెట్టే ప్రయత్నం చేయండి. బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళకి ఎక్కడైతే వీడియో వాళ్ళది కనిపిస్తుందో, మీ కెమెరా ఆన్ లో ఉంటారండి. కొంతమంది పాపం కెమెరా ఆఫ్ లో ఉండి కూడా చెక్ చేసుకుంటున్నారు. కెమెరా ఆఫ్ లో ఉంటే కనబడదు. అది కెమెరా ఆఫ్ లో ఉంటే ఆప్షన్ పనిచేయదు. కెమెరా ఆఫ్ లో ఉంటే పనిచేయదు. కెమెరా ఆన్ లో ఉంటేనే పనిచేస్తుంది. కెమెరా ఆన్ లో ఉంటే రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత అడ్జస్ట్ బ్యాక్గ్రౌండ్ కానీ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ కానీ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మీరు రోజుకోటి పెట్టే ప్రయత్నం చేయండి. ఓకేనండి? అండ్ లేని వాళ్ళు ఏం చేయాలండి? లేని వాళ్ళు ఎవరున్నారా? ఎవరైనా ఉంటే ఒకసారి వాళ్ళు థంబ్ సింబల్ చూపించండి. మీకు లేదా? నవీన్ కుమార్ గారు మీకు లేదా? మీ ల్యాప్టాప్ లేదు, కాదా? ల్యాప్టాప్ సార్, బట్ లేదు నాకు. ఎక్కడ లేదు మీకు? మోర్ ఆప్షన్ లో ఓన్లీ నాకు వచ్చేసింది ట్రాన్స్క్రిప్షన్, అవును, మోర్ డాక్యుమెంట్స్. ఆప్షన్స్ లో కాదు, ఇప్పుడే కదా చెప్పాను నేను. ల్యాప్టాప్ లో ఉండే వాళ్ళకి కానీ డెస్క్టాప్ లో ఉండే వాళ్ళకి కానీ మీ వీడియో ఎక్కడైతే కనిపిస్తుందో మీ వీడియో మీద రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్ కూడా ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్ ఓపెన్ చేసి చూపించాను. ఈ విధమైన ఆప్షన్స్ వస్తాయి. మీరు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ వాళ్ళకి మోర్ ఉండదు.
ల్యాప్టాప్ డెస్క్టాప్ వాళ్ళు 3 ఉండదు, ఒకవేళ ఉన్నా కూడా దాంట్లో ఉండదు. ఒకసారి రైట్ క్లిక్ చేయండి, మీ వీడియో అయితే కనిపిస్తుంది, మీ వీడియో మీద రైట్ క్లిక్ చేయండి కర్సర్ పెట్టి. వచ్చింది. ఎస్, బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటే బ్లర్ అవుతుంది. చూజ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటే వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకునే అవకాశం వస్తుంది. సో ఎవరైతే మీ మొబైల్లో ఈ ఆప్షన్ లేదో వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేసే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుందాం. హ్యాండ్ రైజ్ చేసే ఆప్షన్ రియాక్షన్స్ లో ఉంటుంది, రియాక్ట్. ఒకసారి రియాక్ట్ క్లిక్ చేయండి, అందరు రియాక్ట్ క్లిక్ చేయండి. సార్ నాకు ఇక్కడ యాప్స్ లో వచ్చింది, కాకపోతే సెట్ అవ్వట్లేదు. చెప్తాను, దాని గురించి కూడా చెప్తాను. సో మీరు రియాక్షన్స్ లో ఒకసారి అందరు రియాక్షన్స్ లోకి వెళ్ళి ఏం చేస్తారంటే, రియాక్ట్ లో రేజ్ హ్యాండ్ ఉంటుంది, రేజ్ హ్యాండ్. రియాక్ట్ లో రేజ్ హ్యాండ్, రేజ్ హ్యాండ్ థంబ్ సింబల్ ఇచ్చారు మీరు కొంతమంది, థంబ్ సింబల్ కాదు, రేజ్ హ్యాండ్. క్లాప్స్ కొడుతున్నారు కొంతమంది, క్లాప్స్ కాదు. రియాక్ట్ లో కానీ రియాక్షన్స్ లో కానీ రేజ్ హ్యాండ్ అని ఉంటుంది, రేజ్ హ్యాండ్. అందరూ చేయండి చూద్దాం, రేజ్ హ్యాండ్. రియాక్షన్స్ లో కానీ రియాక్ట్ లో కానీ రేజ్ హ్యాండ్ చేయాలి, ఫాస్ట్ గా చేయాలి. చూద్దాం ఇప్పుడు అసలు ఎంతమంది మనతో పాటు ట్రావెల్ చేస్తారో తెలిసిపోద్ది, అంతేనా? మధ్య మధ్యలో ఇలాంటి పెట్టాలి, ఇలాంటి ఎగ్జామ్స్ పెట్టాలి. ఇలాంటి ఎగ్జామ్స్ పెడితేనే ఎంతమంది ఉన్నారో, ఎంతమంది ఉన్నట్టుగానే ఏదో చేస్తున్నారో అని తెలుస్తుంది. మెల్లమెల్లగా వస్తున్నారు. అబ్బా వీడు వదిలేటట్లేడురా బాబు, పెట్టి హ్యాండ్ రైజ్ చేసేదాకా అని చెప్పి చాలా స్లోగా వస్తుంది. ఇదే ఆప్షన్ మనం ఫస్ట్ లో చెప్తే 1000 వాట్స్ లాగా వచ్చాయి. ఫాస్ట్ గా రైజ్ చేయాలి, హ్యాండ్ రైజ్ చేయాలి. సో ప్రతిరోజు కూడా మనం 8 to 9:30 దీనికోసం మీరు టైం హెచ్చించుకోండి. ఇక్కడ మనం ప్రయాణిస్తాం, ఇక్కడ ఎన్నెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వర్ణ గారు, మేడం మీరు హ్యాండ్ రైజ్ చేయలేదు. అందరూ చేస్తున్నారు కదండి, మాకు తెలియకపోయినా పర్వాలేదండి, లేకపోతే నాకు తెలియదండి అనుకుంటున్నారా? తెలియని వాళ్ళకి చెప్పడమే మా పని. రియాక్ట్ ఉంటుంది చూడండి, రియాక్ట్ మీ మొబైల్లో టచ్ చేయండి, టచ్ చేసిన రియాక్ట్ అని ఉంటుంది. రియాక్ట్ లో రేజ్ హ్యాండ్ చేయండి. యా రవి గారు, రవి ఎల్ఐసి, మీరు రియాక్షన్స్ లోకి వెళ్ళి రేజ్ హ్యాండ్ చేయలేదు. చేస్తున్నా సార్, అది ఒక్క హ్యాండ్ కనిపించట్లా. ఒకటే చేయండి, ఒక హ్యాండే ఉంటుంది, 2 హ్యాండ్లు ఉండవు. మీరు తంబ్ పెట్టారు, తంబ్ సింబల్ ఇచ్చారు, కాదు, రేజ్ హ్యాండ్ అని ఉంటుంది, రేజ్ హ్యాండ్. ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతమైనటువంటి కోర్సు, ఇట్లాంటి అద్భుతమైన సెషన్స్ ఎక్కడ దొరుకుతాయి, కానీ ఇంత పట్టి ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మరి నేర్పించడం అనేది కేవలం ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లో మాత్రమే జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు, రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు కూడా అదృష్టవంతులు. ఎందుకండి అంటారా? ఈ సెషన్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఇలాంటి చక్కని సెషన్స్ లో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. విజయ్ కుమార్ గారు, ఏం సార్ మీరు హ్యాండ్ రైజ్ చేయలేదు? స్వర్ణ గారు ఏమైంది, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి, ఏం ప్రాబ్లం వస్తుంది మీకు? అన్మ్యూట్ చేసుకుని పర్లేదు. స్వర్ణ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడా. సార్ నాకు ఫోన్ లోనేమో హ్యాండ్ రైజ్ అవుతుంది, కెమెరా ఆన్ కావట్లేదు. సిస్టమ్ లో నాకు అర్థం అవ్వట్లేదు. మీరు రెండిట్లో ఉన్నారా? ఇది మన చాటింగ్ అప్పుడు నాకు అర్థం అవ్వట్లేదు. ఇది నాకు ఇది ఫస్ట్ టైం అన్నమాట. పర్లేదు. మీలాంటి ఫస్ట్ టైం వాళ్ళు వస్తే మేము కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే మేము పరిగెత్తుకుంటా వెళ్ళిపోతాం, మాకు కూడా నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. ఫస్ట్ టైం వాళ్ళకి నేర్పించామంటే ఇంక మేము ఎవరికైనా నేర్పించవచ్చు, మాకు స్టాంప్ పడిపోద్ది అనమాట. అబ్బాయి ఫస్ట్ టైం వాళ్ళకి ఇంత బాగా నేర్పించారంటే మా వాళ్ళు ఉండదు అనుకుంటారు. సో మీరు మొబైల్లో చూస్తారు, ల్యాప్టాప్ లో చేస్తారు ఇప్పుడు రేజ్ హ్యాండ్? మొబైల్లో చేసేసాను సార్. మొబైల్ మీరు మాట్లాడేది మొబైలా ల్యాప్టాపా? ల్యాప్టాప్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఈ ల్యాప్టాప్ లో రేజ్ అండ్ సింబల్ కనిపించట్లేదండి. రియాక్ట్ అని ఉంటుంది చూడండి, రియాక్ట్ అని ఉంటుంది. కింద మీకు ఆప్షన్స్ ఏమన్నా సార్ చదవండి. రియాక్ట్ ఓపెన్ చేశాను సార్. ఆ రియాక్ట్ ఓపెన్ చేసిన వెంటనే ఒక బాక్స్ వస్తుంది, బాక్స్ లో ఒక కింద లాస్ట్ లో ఉంటుంది రేజ్ హ్యాండ్. రియాక్షన్ అని ఉంది సార్. ఆ రియాక్షన్ కింద ఏముంది చూడండి, రేజ్ హ్యాండ్ అని ఒక బాక్స్ వస్తుంది, చిన్న బాక్స్. ఓకే. వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి, నేర్చుకోపోయినా, ఇబ్బంది పడుతున్నా, కనబడపోయినా ఏం ప్రాబ్లం లేదు. మీ అందరినీ పట్టి ఇలాగే పట్టుకుని నేర్పిస్తూ ఉంటాం అనమాట. ఇంక ఇప్పుడు రేజ్ హ్యాండ్ డౌన్ చేసేయండి. అక్కడే రియాక్ట్ లోనే లోయర్ హ్యాండ్ అని ఉంటుంది, లోయర్ హ్యాండ్. అబ్బా ఎంత స్పీడ్ గా వస్తాయంటే, అబ్బా చెయ్యి ఎప్పుడుతుంది కదా మీకు, ఇప్పుడు దాకా రేజ్ చేసి చెయ్యి ఎప్పుడుతుంది, అందుకని టక్కన వెళ్ళిపోతుంది. అదే రేజ్ చేయండి సార్, రేజ్ చేయండి మేడం అంటే మాత్రం చాలా చాలా నిదానంగా రేజ్ చేశారు, అవునా?
యా, ఇంకా కొంతమంది లోయర్ హ్యాండ్ చేయలేదు. ఫాస్ట్ లోయర్ హ్యాండ్ చేయాలి. బాబురావు గారు, వెంగళరావు గారు, సిరిచంద్ర గారు, సత్యనారాయణ గారు. అది కెమెరాస్ ఆన్ చేసుకుంటే మీకు అర్థం అవుతుంది. మీరు కెమెరాస్ ఆఫ్ చేసుకుంటే ఇలాగే కొంచెం లేట్ అవుతుంది. ఎస్. ఇప్పుడు ఎవరికైతే మీరు ఇంతకుముందు ఎవరో చెప్పారు కదా సార్, మాకు యాప్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అనే యాప్ ఉంది మేడం. ఎస్. స్వర్ణ గారు, ఎట్లయితే మీరు నేర్చేసుకున్నారు, కంగ్రాచులేషన్స్ స్వర్ణ గారు. మీరు కన్ఫ్యూజ్ అయ్యారు మొబైల్లో ల్యాప్టాప్లో ఎట్లా చేయాలని చెప్పి మీరు నేర్చుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇలాగే మెల్లమెల్లగా నేర్చుకుందాం. హడావుడు ఏం లేదు, మీరేం హడావుడు పడాల్సిన అవసరం లేదు. అరే రే నాకు చెప్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు, నాకేం కనబట్లేదు, ఇక్కడ లేదు, రావట్లేదు అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు కాదు రేపు నేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. టెన్షన్ పక్కన పెట్టేయండి, టెన్షన్ మాకు వదిలేయండి. మీరు హ్యాపీగా రిలాక్స్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. 30 days టెన్షన్ ఏదైనా ఉంటే మాకు పెట్టండి, ఆ టెన్షన్ మాకు పెట్టండి. అరే రే మేము నేర్పించలేకపోయామే కొత్త వాళ్ళకి అనే బాధను మేము పెట్టుకుని నెక్స్ట్ టైం నుంచి కొత్త వాళ్ళకి నేర్పించాలంటే ఏం చేయాలి అనే ఆలోచనతో కొత్తగా స్పీకర్స్ వచ్చే అవకాశం వస్తుంది. మాకు కొంచెం అవకాశం ఇవ్వండి నేర్చుకోవడానికి. ఎవరికైతే ఇంతకుముందు యాప్స్ లో బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేసిన ద్వారా రాలేదండి అని అన్నారు వకలా గారు ఏంటో తెలియట్లేదు పాపం. అడగాలి అన్నప్పుడు కెమెరా ఆన్ చేసుకుంటున్నారు, నార్మల్ గా ఆఫ్ చేసుకుంటున్నారు, మమ్మల్ని భయపెడుతున్నారు. ఓకే, పర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. గూగుల్లో చేయాలా సార్? లేదు కానీ ఎస్, చెప్పండి సత్యనారాయణ గారు, గూగుల్లో ఏం చేస్తారు? అదే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎఫెక్ట్ గూగుల్లో తీసుకోవాలా లేకపోతే? ఇంతకుముందు మీరు లేరా? ఉన్నా సార్, ఉన్నా కానీ ఇప్పుడు బస్ స్టాండ్ పక్కన ఉంటుంది సార్ ఆఫీసు, రీసౌండ్ వస్తుంది వెహికల్స్. ఓకే సరే, ఆ ప్రాసెస్ నేను మళ్ళీ పంపిస్తాను, దాంట్లో క్రాస్ చెక్ చేసుకుంది. కానీ ఇప్పుడు చెప్పింది అయితే కొంచెం వినండి. ఈ యాప్స్ లో మీరు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఒకలా గారు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసినప్పుడు రాలేదు. మీరు ఒకసారి ఈ సెషన్ అయిపోయాక అడగండి. ఇంతకుముందు అడిగిన పర్సన్ ఎవరైతే ఉన్నారో మన సెషన్ అయిపోయి మనం ఒకసారి రిపీట్ చేసిన ప్రయత్నం చేద్దాం. రాలేదన్నారు కదా, కొంతమందికి రాదండి. ఉన్నా కూడా ఎర్రర్ అండ్ అక్కర్డ్ అని వస్తుంది. ఏమొస్తుంది? ఎర్రర్ అండ్ వస్తుంది. ట్రై చేస్తాను సార్. అవును, నేను 10-15 సార్లు ట్రై చేశాను కాబట్టి నా బ్రెయిన్ లో బాగా ఫీడ్ అయిపోయింది. నా మొబైల్లో కూడా లేదా, నా మొబైల్లో కూడా ఎంత చెప్తున్నా కూడా నాకు కూడా ఇవ్వరు ఆ జూమ్. సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళకు 1 or 2% వస్తే పెట్టుకోండి హ్యాపీగా, లేకపోతే ఏం చేయలేమండి. ఎందుకంటే మొబైల్ వర్షన్స్ కి కొన్ని వర్షన్స్ కి ఆ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ పని చేయట్లేదు. అది కొన్ని రోజుల్లో ఎప్పుడైనా అప్డేట్ అయినప్పుడు పనిచేసే అవకాశం ఉంది. ఇప్పుడు పని చేయట్లేదు, మీరు ఎంత చేసినా పని చేయదు, ఏమి ఇబ్బంది పడకండి. పని చేయకపోతే అలా వదిలేయండి. పని చేయకపోతే ఏం చేయాలో ఒక అద్భుతమైనటువంటి ఆప్షన్ కావాలంటే అడగండి. సార్ చెప్పండి సార్, ఇట్లా పెట్టండి చెయ్యి, చెప్పండి సార్. ఉన్నోళ్ళు కూడా అడగచ్చు, ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీకు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ ఆప్షన్ వాడితే ఇంకా అసలు అదిరిపోయే ఆప్షన్ ఉంటుంది. చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. కావాలా ఎవరికైనా? చెప్పండి, నేను అడగండి. ఇట్లా హ్యాండ్ ఇట్లా పెట్టండి. ఏదో పెట్టాను సరదాగా పెట్టాను అనుకుంటున్నారా? చెప్పండి సార్, ఇట్లా పెట్టండి. కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాం అప్పుడప్పుడు. ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్ ఫంక్షనాలిటీ, బాడీ ఫంక్షనాలిటీ, బ్రెయిన్ ఫంక్షనాలిటీ, అన్ని ఫంక్షనాలిటీని కూడా కొంచెం అటు ఇటుగా చేయడం ద్వారా మనం ఎప్పుడు అలాగే కూర్చుని ఉంటాం కదా, అయితే 1 hour అలాగే కూర్చుంటే ఏమవుతుంది, మన నరాలు పట్టేస్తుంటాయి, మన బ్రెయిన్ పట్టేస్తుంటే మనం ఏదేదో ఏంటో అయిపోతుందా, ఎంతసేపు కూర్చోవడం ఏంట్రా బాబు అని అనిపిస్తుంటుంది. ఇలా కొన్ని ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన హ్యాండ్ మూమెంట్స్, మన బాడీ మూమెంట్స్ ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే మన శరీరం మొత్తం ఫంక్షనాలిటీ అయిపోయి ఆరోగ్యంగా ఉండగలుగుతామండి. ఇదేదో నాకు ఒక మంచి ఒక ట్రైనర్ చెప్పారు, అది కాపీ పేస్ట్ చేశాను అంతే. అయ్యయ్యో నేనేం డాక్టర్ని కాదండి సార్, నాకు అప్పుడప్పుడు చెయ్యి నొప్పి వస్తుంది సార్, ఏం చేయమంటారు సార్, కాలు నొప్పి వస్తుంది సార్, ఏం చేయమంటారు సార్, తలనొప్పి వస్తుంది సార్, ఏం చేయమంటారు అని చెప్పి నన్ను అడగకండి. ఎందుకంటే నేను డాక్టర్ని కాదు. ఒక పర్సన్ చెప్తే, నేను ఒక డాక్టర్ చెప్తే అదే నేను మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేసే ప్రయత్నం చేశా. కొంచెం అటు ఇటుగా మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మీ దగ్గర లేనప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ లేనప్పుడు ఏం చేయాలంటే 2 చేతులు ఇలా లేపి 2 కాళ్ళు కూడా మీరు నేల మీద ఫ్లాట్ గా పెట్టాలి. 2 కాళ్ళు నేల మీద ఫ్లాట్ గా పెట్టాలి. లేకపోతే ఏమవుతుంది, పడిపోయే అవకాశం ఉంది. ఒక కాలు ముందుకు ఒక కాలు వెనక్కి పెడితే ఏమవుతుంది, కొంచెం ఇబ్బంది పడుతుంది. 2 కాళ్ళు ఫ్లాట్ గా నేల మీద పెట్టండి. సార్ మీకు బుద్ధి ఉందా సార్, నువ్వేమో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లేకపోతే ఏదో అద్భుతమైన ఆప్షన్ అంటున్నావు, ఏదో సంగతి, కాళ్ళు నేల మీద పెట్టుకుంటున్నావు, చేతులు ఎలా పెట్టుకుంటున్నావు, ఏంది కథ, ఏంది అని అంటున్నారా? ఉంది, లాజిక్ ఉంది దానికి, మ్యాజిక్ ఏం కాదండి, లాజిక్. 2 చేతులు కాళ్ళ మీద పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ మీ మొబైల్ని జాగ్రత్తగా పట్టుకోండి, 2 చేతులతో పట్టుకుని ఇలా పైకి లేపండి. పైకి లేపి మొత్తం చూడండి, ఇల్లంతా చూడండి. ఇక్కడ ఉంది, ఏముంది ఇక్కడ, అయ్యా ఇక్కడ ఉందిరా, బాగుందా? సరే, రైట్, కరెక్ట్, రైట్. అడ్జస్ట్ చేసుకోండి. లేసాం కాబట్టి ఏదో డస్ట్ పడినట్టు దులుపుకోండి, అలానే ఏం జరిగింది. ప్రాపర్గా ఉందనుకోండి. ఏం సార్, ఏం ప్రాపర్గా ఉంది సార్, ఏం కనబడింది నీకు, ఏం చూస్తున్నావు, ఏం సంగతి అనిపిస్తుందా?
అంటే నేను ఇప్పుడు ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ దగ్గరకు వచ్చానమాట. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ దగ్గరకు వచ్చి నా మొబైల్ ని ప్రాపర్ గా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా సెట్ చేసి పెట్టుకున్నా. మీరు కూడా అలాగే సెట్ చేసి పెట్టుకోండి. అంతకు మించి ఆప్షన్ ఈ ప్రపంచంలో ఎక్కడ లేదండి. ప్లెయిన్ గా ఉండాలి. మన వెనకాల ఏదైతే ఉందో మనం కూర్చున్నాం అక్కడ ప్లెయిన్ గా ఉండాలి. లేకపోతే ఏదన్నా బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలి. సార్ ప్లెయిన్ గా అంటే కొంచెం డోర్ కనబడుతుందండి, కొంచెం కిటికీ కనబడుతుంది, కొంచెం పైన ఏసీ కనబడుతుందండి, ఏం కనిపించకూడదండి. మీరు మాత్రమే కనిపించాలి. ఈ రోజు ఓకే, మీరు ఇంకేం అడ్జస్ట్ చేసుకోకండి. ఈ రోజు అలా వదిలేయండి. రేపటి నుంచి మనం ప్రొఫెషనల్ గా ఉండాలంటే ఎయిదర్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని ఉండాలి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ అన్న ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండే విధంగా ప్రయత్నించండి ఫ్రెండ్స్. మనం ప్రొఫెషనల్ గా ఉండాలంటే అన్ని మార్చేద్దాం. అలాగని చెప్పి మీరు సామాన్లు మొత్తం మూట కట్టి ఇల్లు మార్చకండి. ఇల్లు మారితే రేపటి నుంచి మీ వాళ్ళు, బాబు నువ్వు నేర్చుకున్న చాలరా, నీ దండం పెడతా, అమ్మ తల్లి దండం పెడతా, ఇట్లాంటి ఏం చేయకు, వాళ్ళంతా పిచ్చోడు అలాగే చెప్తుంటారని అంటారు. బట్ అలాంటివి చేయకండి. సార్ మా ఇంట్లో ఏం లేదు, ప్లేస్ ఏం లేదు, ఏం చేయాలి సార్ అంటే దానికి కూడా ఒక అద్భుతమైన ప్లేస్ ఉంది, అద్భుతమైన ఉంది. దానికి ఏంటంటే ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకోండి. మనం ఎక్కడైతే కనిపిస్తున్నామో ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా కప్పేయండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా కట్టేయండి. ఆ ప్లెయిన్ క్లాత్ కట్టండి. కట్టిన తర్వాత మనం కూర్చున్నాక ఆ ప్లెయిన్ క్లాత్ అది పెట్టేమని కూడా తెలియకూడదు. అంటే ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ లో మొత్తం కనిపిస్తుంది చూసారా, ఆ మొత్తానికి కూడా ప్లెయిన్ క్లాత్ కనిపించే విధంగా, ప్లెయిన్ క్లాత్ క్లియర్ అయ్యే విధంగా ఆ ప్లెయిన్ క్లాత్ కనిపించకూడదు. కొంచెం ఆ అంచు, ఈ అంచు, ఆ పై అంచు, ఆ కింద అంచు, ఏ అంచు కనిపించకూడదు అండి. అసలు ప్లెయిన్ క్లాత్ ఉందనే విషయం కూడా ఎవరు తెలియకూడదు. అలా ఉండే విధంగా సెట్ చేసుకోండి. ప్రొఫెషనల్ గా ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేమ్ ప్రతిరోజు మనం వస్తాం కదా, మన పేరే మన సిగ్నేచర్. చాలా మంది పెట్టుకున్నారు 231 అని, G2 అని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా పెట్టుకున్నారు. నేమ్ మార్చుకోవాలి మనం ప్రతిరోజు. నేమ్ ఏం మాట్లాడుతావు ఏ బాబు, నేమ్ మార్చుకోవడం ఏంటి అంటే మీ పేరు మార్చుకోమని చెప్పట్లేదండి. సో మీ పేరు ముందల్లా మీకు చెప్తారు, ఇన్ఛార్జ్ కానీ మెంటర్స్ కానీ చెప్తారు, ఈ విధంగా పెట్టుకోండి అని. ఆ విధంగా మనం రీనేమ్ చేసుకోవాలి పేరు. ఆ రీనేమ్ చేసుకోవాలంటే ఒకసారి అందరూ చాట్ బాక్స్ పార్టిసిపేట్ క్లిక్ చేయండి. పార్టిసిపేట్ క్లిక్ చేసిన తర్వాత పార్టిసిపేట్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మన నేమ్ కనిపిస్తుంది. ఆ నేమ్ మీద ఒకసారి క్లిక్ చేయండి. అంటే మౌస్తో ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మన పేరు కనిపిస్తుంది. మన పేరు కనిపించిన తర్వాత అక్కడ రీనేమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఒకసారి టచ్ చేయగానే ఈ విధంగా ఫస్ట్ మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్ లో రీనేమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ రీనేమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినాక ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ లో ఫస్ట్ మన ఇన్ఛార్జ్ ఏ విధంగా పెట్టమన్నారో తెచ్చుకోండి. మీ గ్రూప్ లో పెడుతుంటారు, ఎలా పెట్టమన్నారు. కొంతమంది బ్యాచ్ నెంబర్ పెట్టమంటారు, కొంతమంది మీ రూల్ నెంబర్ పెట్టమంటారు, కొంతమంది మీ గ్రూప్ నెంబర్ పెట్టమంటారు. ఇలా డిఫరెంట్ గా పెట్టమనే అవకాశం ఉంది. అలా రీనేమ్ చేసుకోండి. రీనేమ్ చేసుకుని ఓకే చేయండి. ఇది ప్రతిరోజు చేయాలండి. ఇది ప్రతిరోజు చేయాలి. సో ఓకేనా, ప్రతిరోజు చేయాలి. ఇంత కష్టంగా ఉంటుంది మరి, కష్టంగానే ఉంటుంది ప్రతిరోజు చేయాలంటే. మళ్ళీ పార్టిసిపేట్ లోకి వెళ్ళి క్లిక్ చేసుకోండి. మీరు రీజాయిన్ అయినా, నెట్ పోయినా, ఇబ్బంది వచ్చినా, ఏ వచ్చినా సరే మీ నేమ్ కరెక్ట్ గా ఉందో చూసుకోండి. ఎందుకంటే మీ నేమే మీ సిగ్నేచర్. మీ సిగ్నేచర్ రాంగ్ గా పెడితే బ్యాంక్ లో మీరు చెక్ ఇచ్చారు, మీ సిగ్నేచర్ రాంగ్ పెట్టారు, ఏమవుద్దండి? ఏమవుద్ది? నా పనే ఉంది సార్, నేను చెక్ ఇయటమే. అది ఏమవుతుంది మనకెందుకు అంతగా, మనకెందుకు చెక్ బౌన్స్ అవుతాయి సార్, మళ్ళీ మనకే సివిల్ రేట్లు అవన్నీ పడిపోతాయి. అలాగే ఇక్కడ కూడా మనకు సివిల్ రేట్ ఉంటుంది. మీరు పేరు మార్చుకోకుండా ప్రాపర్ స్టైల్లో రాకపోతే మీ సివిల్ పర్ఫార్మెన్స్ డౌన్ అవుతుంది. కావాలా మీకు? సివిల్ పర్ఫార్మెన్స్ డౌన్ కావాలా? సో అలా ఎవ్వరు ఎప్పుడు కూడా స్క్రీన్ షాట్ తీసి పంపిస్తుంటారు, సార్ మీరు పేరు పెట్టుకోలేదు సార్. మనం చెప్తాం, సార్ ఇప్పుడే సార్ జాయిన్ అయ్యాను సార్. కాకమ్మ స్టోరీలు వద్దండి మనకి. మనం ప్రొఫెషనల్ ట్రైనర్ అవుతున్నాం, కాకమ్మ స్టోరీలు మనకు వద్దు. ఎస్ సార్, మార్చుకుంటాను అంతే. సార్ ఇప్పుడే జాయిన్ అయ్యాను, ఇందాక దాకా నా పేరు బాగానే ఉంది, ఇప్పుడే నేను మారాను, ఇవన్నీ చెప్పకండి. ఫుల్ స్టాప్ పెట్టండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అట్లీస్ట్ మనం ఒక సెకండ్ లో ఒక చిన్న మిస్టేక్ చేసినా సరే మనం యాక్సెప్ట్ చేద్దాం. దాన్ని కరెక్ట్ చేసుకుని ఇంకొకసారి మన పేరు వేలు పెట్టి చూపించకుండా ఉండే విధంగా మనం ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్. సో వాళ్ళతో మనం ఆర్గ్యుమెంట్ చేయడం, సార్ నేను మార్చుకున్నాను సార్, ఇప్పుడే రీజాయిన్ అయ్యా అందుకు పోయింది, ఇవన్నీ చెప్పద్దు, ఇవన్నీ వద్దు. ఎస్ నిజమే, అది మీరు నిజమే చెప్తున్నారు. బట్ పర్మనెంట్ గా ఉండడానికి ఏంటి ఆప్షన్ ఏముంది? నేను మార్చుకోవాలంటే నేను ఏ విధంగా ఆలోచించాలి? అలాని మనం మార్చుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రొఫెషనల్ ట్రైనర్ గా ఎదిగే అవకాశం ఉంది. పర్మనెంట్ గా పెట్టుకునే అవకాశం కావాలంటే మీరు ఇట్లా పెట్టండి. పర్మనెంట్ గా మీ నేమ్ సార్ రోజు మార్చుకోవడం అంటే నా వల్ల కాదండి, పర్మనెంట్ గా పెట్టాలి. పర్మనెంట్ గా ఇట్లా హ్యాండ్ మూవ్మెంట్ చేయండి. హ్యాండ్ మూవ్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇందాక చెప్పాను కదా డాక్టర్ చెప్పాడని చెప్పి, అదే అన్నిటికీ కాపీ పేస్తే ఆయన చెప్పినా చెప్పకపోయి మనం చెప్పేసుకోవడం అంతే, అంతా డాక్టర్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. అవునా? రవికుమార్ గారు అయితే ఏం చూస్తున్నా, ఇట్లా చూస్తా, ఏంది ఇట్లా చేస్తాడు, అన్ని ఇట్లా చేస్తాడు అని తిట్టుకుంటున్నారు రవికుమార్ గారు. రవికుమార్ గారు మిమ్మల్నే సార్,
అబ్బబ్బా ఏం నవ్వుతున్నారు సార్, మీరు నవ్వుతుంటే ఆ, భలే ఉంది, చాలా బాగుంది, ఫోటో తీసి పెట్టుకోవాలి మేము. శ్రీనివాస్ గారు అయితే సార్ మా ఇంట్లో చూస్తున్నారు సార్, మీరు ఏదేదో చేస్తున్నారు. వాళ్ళేమో ఏమైంది దీనికి పిచ్చెక్కిందా మెంటల్ ఎక్కిందా ఏంది ఇట్లా చేస్తున్నాడు, నిన్నటి దాకా బాగానే ఉన్నాడు కదా ఈ రోజు ఏంటి ఏదేదో చేస్తున్నాడు అంటున్నారు సార్. అంతేనా సార్? వాసుదేవరెడ్డి గారు నిజమేనా నేను చెప్పేది? అనుష గారు కరెక్టేనా? కరెక్టే, అదిగో చూస్తున్నారు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యా, పర్మనెంట్ గా పెట్టుకోవాలంటే ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అరే సామయాన్ని వచ్చిన కాడి నుంచి 10 సార్లు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్, ఇది తప్ప ఇంకేమి గోలే లేదురా బాబు అని అనిపిస్తుందా? అందుకని ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ చేసుకోండి జరా. కానీ నేను చెప్పే రిజిస్ట్రేషన్స్ వేరండి, ఈ రిజిస్ట్రేషన్ కాదు. ఓడి అమ్మో 5,500 కట్టాము, ఒక రిజిస్ట్రేషన్ అయిపోయింది, మళ్ళీ నువ్వు వచ్చి ఇంకో రిజిస్ట్రేషన్ చెప్పి నువ్వు మళ్ళీ ఇంకో డబ్బులు బాగుంది బాగుంది అని అనిపిస్తుందా? ఇక్కడ నుంచి ఒక్కసారి ఒక పేమెంటే, హోటల్ చార్జెస్ ఒకటే, ఇంకా రిజిస్ట్రేషన్ ఏం ఉండదు. బట్ జూమ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనం పర్మనెంట్ గా నేమ్ పెట్టుకోవాలంటే అది దగ్గర ఒక అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్ ఉంటేనే ఇలాంటి యాక్టివిటీస్ మనం చేయగలుగుతాం. దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మనం పర్మనెంట్ గా నేమ్ పెట్టుకోవడం, ఒకటి ఇంకోటి మన ఒక జూమ్ లింక్, మీరు జూమ్ లింక్ ఏదైతే వచ్చిందో ఆ జూమ్ లింక్ ని క్రియేట్ చేసి మన ఫ్రెండ్స్ అందరితో పంచుకుని మనం కూడా ఇలాంటి లింక్ ని క్రియేట్ చేసి ఇలాంటి వాటిని ఈ రోజు నుంచి క్రియేట్ చేసి మనం అందరితో పంచుకునే అవకాశం కావాలంటే రెండింటికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? జస్ట్ ఆ ప్రాసెస్ రాసుకోండి, ఎవరు కూడా చేయకండి, ఎందుకంటే డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. డిస్కనెక్ట్ అయితే మళ్ళీ రీకనెక్ట్ అవుతాం లేదు తెలియదు. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే జూమ్ యాప్ ఓపెన్ చేయాలి. జూమ్ యాప్ ఓపెన్ చేయాలి. జూమ్ యాప్ ఓపెన్ చేసి ఇప్పుడు చేయకండి, రాసుకోండి అంతే. ఓపెన్ జూమ్ యాప్ చేసిన తర్వాత సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది. సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది. సైన్ అప్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సైన్ అప్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ రెండిట్లో ఏదో ఒక దాన్ని క్లిక్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? జూమ్ యాప్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఓపెన్ జూమ్ యాప్. సెకండ్ పాయింట్ క్లిక్ ఆన్ సైన్ అప్. థర్డ్ పాయింట్ క్లిక్ ఆన్ గూగుల్ ఆర్ ఫేస్బుక్. గూగుల్తో కానీ ఫేస్బుక్తో కానీ మనం క్లిక్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ పాయింట్ ఏం లేదు, ఆటోమేటిక్గా మనకి అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఇంతటితో మనకు సరిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయిన వెంటనే మనం ఏం చేయాలంటే, మనం పర్మనెంట్ గా నేమ్ పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ మోర్ ఆప్షన్స్ చూసారా, ఇది ఫస్ట్ స్క్రీన్. ఇక్కడ మోర్ ఆప్షన్స్, ఈ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ మనం మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మన ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. మన ఈమెయిల్ ఐడి, మన ఫోటో ఉంటే ఫోటో, గూగుల్లో ఫోటో ఉంటే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ నేము అండ్ లాస్ట్ నేము అండ్ డిస్ప్లే నేమ్. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీ పేరే ఉంచుకోండి, మీ పేరు అండ్ సర్ నేమ్ ఇంతే. ఇన్ కేసు ఐఫోన్, చైనా ఫోన్, XYZ ఫోన్, శాంసంగ్ ఇవన్నీ తీసేయండి. కొంతమంది వాళ్ళ పేరు పక్కన ఐఫోన్ అని ఉంచుకుంటారు. ఎస్, ఐఫోన్ బ్రాండ్ ఓకే, బట్ యువర్ సిగ్నేచర్ ఈజ్ ఓన్లీ యువర్ నేమ్. రిమైనింగ్ ఏం ఉంచకుండా అన్ని తీసేయాలి. సో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, లాస్ట్ లో డిస్ప్లే నేమ్. ఈ డిస్ప్లే నేమ్ దగ్గర మీకు ఇన్ఛార్జ్ గారు కానీ మెంటర్స్ కానీ ఏ విధంగా పెట్టుకోమన్నారు, మీరు గ్రూప్ నెంబర్ పెట్టుకోమన్నారా, మీ ట్రైనర్ వర్క్ షాప్ నెంబర్ పెట్టుకోమన్నారా, ఏం పెట్టుకోమన్నారో అది పెట్టుకొని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఒకసారి రీచెక్ చేసుకోండి మీ పేరు ప్రాపర్ గా ఉందో లేదో. ఈ మోర్ ఆప్షన్స్ లో మళ్ళీ క్లిక్ చేయండి. మోర్ ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత ఈ ప్రొఫైల్లో డిస్ప్లే నేమ్ ఇంపార్టెంట్, డిస్ప్లే నేమ్ ప్రాపర్ గా ఉందా లేదు. ఇక్కడ కనుక మీరు సెట్ చేసుకుంటే ఈ గందరగోళం, ఈ గోల, ఈ తలనొప్పులు ఏ ఉండవు. రోజు డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయిన వెంటనే మీకు డిస్కనెక్ట్ అవుతుందా, ఇబ్బంది అవుతుందా అనే ఆప్షన్స్ ఏ ఉండదు, పర్మనెంట్ గా ఉంటుంది. సో ఈ రోజు నుంచి, ఈ మరుక్షణం నుంచి, ఈ సెషన్ అయిపోయిన వెంటనే మీరందరూ పర్మనెంట్ గా నేమ్ పెట్టుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అందరూ ఫినిష్ చేయండి. వై? బికాస్ మనల్ని ఎవ్వరు కూడా వేలు పెట్టి చూపించుకోవద్దు. ఫస్ట్ పాయింట్, ప్రొఫెషనల్ ట్రైనర్ అవడానికి ఫస్ట్ ఉన్న రూల్ ఏంటంటే, మీరు వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు సార్ సూపర్ చేస్తారండి అనే వాడు తప్ప మీరు అనే ఏమాప్పుడు రాకూడదు. మీరు పేరు పెట్టుకోలేదు, మీరు కెమెరా ఆన్ చేసుకోలేదు, మీరు చాట్ బాక్స్ లో చాట్ చేయలేదు, మీరు అసైన్మెంట్ చేయలేదు, ఇలా లేదు 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 అనేది మీ బ్రెయిన్ లోంచి తీసేయండి ఫస్ట్. సూపర్ అండి, మీరు ఫస్ట్ చేశారు, వండర్ఫుల్, చాలా అద్భుతంగా, మీరు డిసిప్లిన్ గా ఉంటారు. ఇలాంటి వర్డ్స్, పాజిటివ్ వర్డ్స్ వాళ్ళ దగ్గర రావాలి, మనం కూడా వచ్చే విధంగా ప్రయత్నిద్దాం. అండ్ నెక్స్ట్ అతి ముఖ్యమైనది ఏంటంటే, మీరు కూడా ఇలాంటి లింక్ క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్తో, వాళ్ళతో వీళ్ళతో మీ సంతోషాలని పంచుకోవాలనుకుంటున్నారా? అండ్ నిన్న మొన్న ఈ రోజు జరిగిన సెషన్స్ ని రేపు ఒక లింక్ క్రియేట్ చేసి మీకోసం క్రియేట్ చేస్తున్నటువంటి గ్రూప్ లో లింక్ షేర్ చేసి
మీరు ఏం పాయింట్స్ నేర్చుకున్నారు, లేకపోతే వాళ్ళేం పాయింట్స్ నేర్చుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకోకపోయినా మీరు ఈ రోజు నుంచి ప్రొఫెషనల్ ట్రైనర్ గా మారిపోయారు కాబట్టి ఇలా సెషన్స్ ని క్రియేట్ చేసే ప్రాసెస్ లోకి మనం అందరం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? కొంచెం తలనొప్పి తెచ్చుకోవాలి. ఆ? తలనొప్పి తెచ్చుకోవాలా అంటే ఈ లింకులు క్రియేట్ చేయడం, వాళ్ళకి షేర్ చేయడం కానీ తలనొప్పే కదా. అంత ఈజీయా? వాట్సాప్ లో మెసేజ్ పెట్టినంత ఈజీయా? కాదు కదా. మొబైల్లో రీఛార్జ్ చేసుకున్నంత ఈజీయా? కాదు కదా. ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ఫండమెంటల్స్ ఉంటాయి. ఆ ఫండమెంటల్స్ మనం ప్రాసెస్ అవ్వాలి, దాన్ని క్రియేట్ చేయాలి, దాన్ని షేర్ చేయాలి. అబ్బబ్బబ్బబ్బా అంతటితో కాకుండా మనం వెళ్ళి లింక్ క్రియేట్ చేయాలి, లింక్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసాక రాడు, వస్తాడు, ఏమవుతుందో తెలియదు. ఎక్కడ అన్మ్యూట్ చేసుకోవాలి, ఎక్కడ మాట్లాడాలి, వేరే వాళ్ళ ఇంట్లో విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటుంటారు. వాళ్ళని కంట్రోల్ చేయాలి, మ్యూట్ చేయాలి, అన్మ్యూట్ చేయాలి, కెమెరా ఆన్ చేసుకుంటారు. స్వామి దండం పెడతాను మీకు అని చెప్పి వాళ్ళందరినీ బతిమలాడాలి. టెన్షన్ వచ్చిన ప్రతిసారి ఇలా వాటర్ కూడా తాగాలి. అంత ఈజీ కాదు కదా. ఆ? అందుకని ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ అవ్వడం కూడా కాదు మరి. బట్ మనం అందరం అయిపోతాం అంతే. ఎందుకంటే మనం ఉంది ఎక్కడ? ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లో ఉన్నాం. సో ఈ 30 days జర్నీ మీరు కనుక చేస్తే ప్రతి ఒక్కరు నేర్చుకునే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్రొఫెషనల్ ట్రైనర్ గా అవ్వడం కోసం మేము అందరం నిరంతరం పనిచేస్తూనే ఉంటామండి. మీ మెంటర్స్, ఎస్పెషల్లీ మీ మెంటర్స్ అండి. మీ మెంటర్స్ అందరికీ కూడా మనం గట్టిగా ఒకసారి చప్పట్లు కొడతాం, క్లాస్ కొడతాం. ఎందుకంటే వాళ్ళు చేసే శ్రమ, పట్టుదల, కృషి అసలు వెలికట్టలేనిది. ఇన్ఛార్జ్ కావచ్చు, మెంటర్స్ కావచ్చు, వచ్చారా మన వాళ్ళు, వచ్చారా, రాలేదా, అయ్యయ్యో అయ్యయ్యో ఆ పార్టిసిపేట్ రాలేదా, ఎందుకు రాలేదని చెప్పి వాళ్ళకి ఫోన్లు చేయడం, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా, ఎందుకు రాలేదు తెలుసుకోవడం. మనం మాత్రం డేంజర్ మేడం ఫోన్ చేస్తుంది, డేంజర్ సార్ ఫోన్ చేస్తున్నాడు, లిఫ్ట్ చేయకూడదు అని చెప్పి మనం ఏం చేస్తాం? సైలెంట్ లో పెట్టుకుంటాం. అవునా? వాళ్ళకి తలనొప్పి, అరే ఏంటి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, 2 రోజులు చేస్తాను ఎందుకు చేయట్లేదు అని చెప్పి వాళ్ళు పాపం ఆలోచించుకుని వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఎవరు చేయకండి. ఫోన్ రాగానే రింగ్, ఫస్ట్ రింగ్ అంటే కుయ్ కుయ్ అని రింగ్ అవుతుంది. రింగ్ అవ్వగానే టక్కన మేడం సార్ చెప్పండి సార్ అని టక్కన ఆన్సర్ చెప్పాలి. అట్లా చేద్దాం మనం ఈ రోజు నుంచి. ఎందుకంటే ఈ 30 days వారే మనకి ప్రత్యక్ష దైవం. వారు మనకి ఎంత కనెక్టివిటీలు ఉంటారో, ఎంతలా ఫోన్ చేస్తారో, ఎంతలా ఫోకస్ చేస్తారో మనం అంత అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి ఛాన్స్ మాత్రం ఏ ఒక్కరు మిస్ చేసుకోకండి. రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు దయచేసి ఫాస్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సీట్లు తక్కువ ఉంటాయి. సో ఎంత తొందరగా, ఎంత ఫాస్ట్ గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంత ఫాస్ట్ గా ఏమవుతుంది, నేర్చుకునే అవకాశం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ లింక్ అండ్ రిజిస్ట్రేషన్ ఎవరికి చేసుకోవాలో ఏంటో ఇక్కడ మన టీమ్ మెంబర్స్ ఫాస్ట్ గా ఇక్కడ ఆల్రెడీ పెట్టారు. సో రిజిస్ట్రేషన్ ఫర్, చూడండి ఒకసారి చాట్ బాక్స్ అందరూ ఓపెన్ చేయండి. ఒకసారి ఫస్ట్ చాట్ బాక్స్ అందరూ ఒకసారి ఓపెన్ చేయండి చూద్దాం. ఫర్ రిజిస్ట్రేషన్ కాల్ అల్లా సాయి కిరణ్ గారు 9888951666. స్వాతి పప్ప గారు 8374. రాసుకోండి. ఇన్ కేస్ కావాలంటే రాసుకోండి. అక్కడ చూస్తే మళ్ళీ ఈ 5 minutes సెషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనకు కనబడవు కాబట్టి ఆ నెంబర్స్ రాసుకోండి. అండ్ ఇన్ కేస్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్ రాసుకుని ఏం ఉపయోగం సార్, మా రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా సార్ అంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఒక్కరే నేర్చుకుని, మీరు ఒక్కరే అద్భుతమైన, మీరు ఒక్కరే మంచి నాలెడ్జ్ షేర్ చేసేసుకుంటారా? మీ ఫ్రెండ్స్ని మీతో పాటు తీసుకెళ్ళరా? పార్టీలకి, షికార్లకి తీసుకెళ్తారు కానీ ఇలాంటి మంచి నాలెడ్జ్ వచ్చే స్కిల్స్ దగ్గర తీసుకురారా? మీరు ఒక్కరే సార్ నేను అందరికన్నా బాగుండాలంటే ఎట్లా కుదురుతుంది? మనం మంచిగా ఉండాలి, మనతో పాటు నలుగురికి మంచి చేసే ప్రయత్నం చేయాలి. ఈ నెంబర్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరికంటే వాళ్ళకి షేర్ చేయండి. నేను కోర్స్ నేర్చుకుంటున్నా, ఇదిగో వాళ్ళ నెంబరు, వాళ్ళతో మాట్లాడు, నువ్వు కూడా నీకు కూడా అవకాశం ఉంది అని చూడు. మనందరం కలిసి నేర్చుకుందాం. చిన్నప్పుడు తిరిగి మనందరం కలిసి స్కూల్కి వెళ్ళాం, కాలేజ్కి వెళ్ళాం. అప్పుడప్పుడు సాయంత్రం పూట అక్కడ కూర్చున్నాం, తెలుసు కదా ఎక్కడ కూర్చున్నాం సాయంత్రం పూట అప్పుడప్పుడు అవన్నీ చేసాం కదా. ఇక్కడ కూడా మనం సరదాగా నేర్చుకుందాం అని చెప్పి వెళ్ళండి. వాళ్ళకి షేర్ చేయండి, నెంబర్ షేర్ చేయండి. 5500 రూపీస్. ఎవరి దగ్గర డబ్బులు కనుక ఇబ్బందిగా ఉంటే మన ఇన్ఛార్జ్కి వీళ్ళకి ఫోన్ చేయండి. సార్ వాళ్ళు కొంచెం పైసలు ఇబ్బందిగా ఉంది, వాళ్ళు ఏం చేద్దామని అడగండి. వాళ్ళు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే తీసుకోండి. ప్రతి ఒక్కరికి నేర్పించాలి అనేది ఇక్కడ ఇంటెన్షన్ అండి. అంత మించి ఏం లేదు. ఇక్కడ వ్యాపారం, బిజినెస్ అలాంటివి ఏమి లేవు. ఇప్పుడు నేను మీకు పట్టిన సమయాన్ని, నేను ఆల్రెడీ బిజినెస్ చేస్తుంటాను కాబట్టి ఇక్కడ పెట్టిన సమయాన్ని నా ప్రొఫెషనల్ లో పెట్టుకుంటే మంచి పైసలే వస్తాయి రా. బిజినెస్ చేసేవాడికి ఇక్కడ టైం పెడితే వస్తావండి. సో ఇక్కడ ఏంటంటే అందరం కలిసి నేర్చుకుని వేరే వాళ్ళకి నేర్పిస్తుంటే ఆ కిక్కే వేరండి. 30 days అయిపోయిన తర్వాత మీరు కూడా అలాగే ప్రతిరోజు, ఇది ఒక ఎడిక్ట్ అనమాట. డ్రగ్ ఎడిక్ట్ తెలుసా? కొంతమంది డ్రగ్స్ ఇట్లా ఎక్కించుకుంటారు కదా. మేము కూడా ఇలా వచ్చి సెషన్ చెప్తూ ఉంటే ఆ డ్రగ్ ఎడిక్ట్ అయిపోయి ఇట్లా ఎడిక్ట్ అయిపోయాం అంతే. అలాగే ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ రోజు నేను ప్రపంచంలో ఎవ్వడు నిద్రపోనంత హ్యాపీగా నిద్రపోతాను. ఎందుకంటే
ఎంతమందితో మాట్లాడాం, ఎంతమందితో వాళ్ళందరినీ ప్రొఫెషనల్ ట్రైనర్ గా అవ్వడానికి ఫస్ట్ డేనే ఎంతమందితో మనం ప్రొఫెషనల్ ట్రైనర్ గా అవ్వడానికి కోసం స్కిల్స్ నేర్పిస్తాం అనే ఊహ ఉంటుంది చూసారా. 50 మంది 50 మంది గన్ను పెట్టుకుని ఇట్లా నుంచుంటే ఎట్లుంటుందండి? ఎలా ఉంటుంది? బాగుంటుందా? అలాగే మీరు అందరూ ప్రొఫెషనల్ గా 50 మంది అలా కూర్చుంటే ఫస్ట్ డే మీకు సెషన్ చెప్పింది ఎవడరా అంటే ది గ్రేట్ త్రినాథ్ దాసరి. చెప్తారా? ఎందుకు చెప్పరా? చెప్పరా? చెప్దాం సార్, చెప్తాం. చెప్తాం. అవునా? చెప్తారా చెప్పరా? ఓన్లీ యాక్షన్స్, నో వాయిస్. ఇట్లా తలకాయ ఊపాలంతే, ఎందుకంటే మెడలో పట్టేస్తుంటాయి అప్పుడప్పుడు మనకి. ఇట్లా ఊపామనుకోండి, రిలీజ్ అయిపోయి హ్యాపీగా మనం హ్యాపీ మూడ్లోకి వెళ్తాం. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లింక్ క్రియేట్ చేయడానికి ఏం చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ లింక్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందాక మీరు పర్మనెంట్ గా నేమ్ పెట్టుకోవడం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి దట్ ఈస్ మోర్ ఎనఫ్, సరిపోతుంది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు పేజ్ ఓపెన్ చేయాలి. పేజ్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది. ఈ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ పేజ్ లో అండ్ షెడ్యూల్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఏం ఆప్షన్? షెడ్యూల్ అనే ఆప్షన్. జూమ్ యాప్ ఓపెన్ చేయాలి. జూమ్ యాప్ ఓపెన్ చేసిన రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోకపోతే వాళ్ళకి కనిపించదు. షెడ్యూల్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. షెడ్యూల్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఆ మీటింగ్ ఏం పేరు పెడుతున్నారు, ఆ డేట్ ఏంటి, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది, ఆ టైం ఏంటి, అండ్ లాస్ట్ లో పాస్ కోడ్ అని ఉంటుంది. పాస్ కోడ్ ఇవన్నీ చాలా ఈజీ అండి. జస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే జూమ్ యాప్ ఓపెన్ చేయాలి. జూమ్ యాప్ ఓపెన్ చేసిన షెడ్యూల్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. రిమైనింగ్ అన్ని కూడా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇన్ కేసు వెళ్ళకపోతే సేవ్ చేసినప్పుడు అది అడుగుతుంది, బాబు ఇది ఇవ్వలేదు నాన్న, ఇవ్వరా బాబు ప్లీజ్ అని అదే బతిమాడుతుంది. అది బతిమాడినప్పుడు మనం ఆటోమేటిక్ గా ఇది నేను ఇవ్వలేదా, అందుకనే అవ్వలేదా అని తెలుస్తుంది. మనం తెలుసుకోవాల్సింది కేవలం ఈ షెడ్యూల్ అనే ఆప్షన్ ఒకటే. ఈ లింక్ క్రియేట్ చేయడం అంటే అబ్బో ఇది చాలా ప్రాసెస్ ఉంది సార్, చాలా కష్టం అండి, ఏముండదండి. మనం జస్ట్ ఒక ఆప్షన్ మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఈ షెడ్యూల్ ఆప్షన్ క్లిక్ చేస్తాం. షెడ్యూల్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఆ మీటింగ్ పేరేంటి, ఆ టైం ఏ డేట్ లో మీరు మీటింగ్ పెట్టాలనుకుంటున్నారో టైం, ఫ్రమ్ టైం టు టైం 30 minutes ఫ్రీగా వస్తుందండి. 30 minutes సమయాన్ని మీరు పెట్టండి. 24 hours ఫార్మాట్ లో పెట్టాలి. అంటే సపోజ్ ఈవినింగ్ 6 అనుకోండి, ఈవినింగ్ 6 + 12 18 పెట్టాలి. ఈవినింగ్ 7 అనుకోండి, 12 + 7 19 పెట్టాలి. అండ్ పాస్ కోడ్ ఎందుకు అంటే ఈజీగా వాళ్ళు కనెక్ట్ అవ్వాలి. కొంతమందికి క్లిక్ చేసినప్పుడు పాస్ కోడ్ అడుగుతుంది, అంటే పాస్వర్డ్ అడుగుతుంది. మీరు 1 2 3 4 5 కానీ, లేకపోతే మీ బ్యాచ్ నెంబర్ 231 కావాలి కానీ, లేకపోతే ఇంకా ఏం పెడతారు, ఇంకా ఇంపాక్ట్ అని కానీ, ఇలా ఈజీగా ఉండే పాస్వర్డ్స్ ఇక్కడ చేంజ్ చేయాలి. ర్యాండమ్ గా ఏదో ఒకటి జనరేట్ చేస్తుంది. అండ్ లాస్ట్ లో డన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఈ డన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఈ డన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు వాట్సాప్ ఉండే విధంగా ఓపెన్ అవుతుంది. ఆ వాట్సాప్ లోకి పంపించే అవకాశం వస్తుంది. డన్ క్లిక్ చేసిన తర్వాత, డన్ క్లిక్ చేస్తే అయిపోయినట్టే, మీరు లింక్ క్రియేట్ చేయడం అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఇక్కడ మీరు లాస్ట్ క్వశ్చన్ లోకి వెళ్తారు. దీంట్లో డన్ క్లిక్ చేసిన మీకు విండో ఈ విధంగా వస్తుంది. విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు వాట్సాప్ కనుక ఉంటే మీ మొబైల్లో వాట్సాప్ కనిపిస్తుంది. లాస్ట్ లో వాట్సాప్ కనిపిస్తుంది. ఆ వాట్సాప్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఆ వాట్సాప్ లో ఎవరికైతే పంపించాలనుకుంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని జస్ట్ క్లిక్ చేసిన వెంటనే పేస్ట్ వస్తుంది. పేస్ట్ చేసి పంపిస్తారు. ఏం పెద్ద డిఫికల్టీ ఏం కాదు, బట్ 1-2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. మీకు ఇలా ప్రాక్టీస్ చేసే ఇష్యూ ఉంటే మీ మెంటర్స్ కి కాల్ చేయండి, వాళ్ళు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు మీరు వాట్సాప్ లేదు అనుకోండి, వాట్సాప్ లేకపోతే ఈ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయాలి. ఈ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు హైడ్ అయిపోయిన ఆప్షన్ వస్తుంది. మాక్సిమం అవసరం ఉండదు, మీ అందరికీ వాట్సాప్ ఉండదు కూడా డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. ఇన్వైట్ ఆప్షన్ క్లిక్ చేస్తారు, కాపీ టు క్లిప్ బోర్డ్ క్లిక్ చేస్తారు. నెక్స్ట్ మీరు వాట్సాప్ పేజ్ ఓపెన్ చేస్తారు. వాట్సాప్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో ఆ పంపించాలి అని అనుకున్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. వాట్సాప్ సపోజ్ మీరు ఇక్కడ వీళ్ళకి పంపించాలనుకున్నారు అనుకోండి, వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేశాక మెసేజ్ బాక్స్ లోకి వెళ్తారు. మెసేజ్ బాక్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు పేస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారు, సెండ్ చేస్తారు. సెండ్ చేసిన వెంటనే వాళ్ళకి వెళ్ళిపోతుంది. జస్ట్ ఇక్కడ లింక్ ని క్లిక్ చేస్తే మీకు మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది. మీరు మాట్లాడుకోవచ్చు. నిన్నేం జరిగింది, మొన్నేం జరిగింది విషయాలు తెలుసుకోవచ్చు. మీరేం పాయింట్ నేర్చుకున్నారు, నేనేం పాయింట్ చేసుకున్నారు, లేకపోతే ఏదైనా కైండ్ ఆఫ్ మీరేం చేస్తుంటారు, మీరేం బిజినెస్ చేస్తుంటారు, మీ బిజినెస్ లో నాకు కూడా పార్ట్నర్షిప్ ఇస్తారా, లేకపోతే మీరు మీ బిజినెస్ లో నాకు ఏమిస్తారు, మీరు మీ బిజినెస్ లో షేర్ ఏమైనా ఇస్తారా, ప్రాఫిట్స్ ఇస్తారా, ఏదో ఒకటి మాట్లాడుకోండి. ఏమవుతుంది, మీరేం అప్పడాల బిజినెస్ చేస్తారా, నేను ఒడియాల బిజినెస్ చేస్తాను, మన ఇద్దరం కలిసి డిజిటల్ మార్కెట్ లో సేల్స్ చేసుకుందామా, సంథింగ్ ఏదన్నా సరే కమ్యూనికేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకరిది ఒకరు షేర్ చేసుకోండి. డబ్బులు ఎవరు షేర్ చేసుకోరు కదా. ఇలాంటి
థింగ్స్ అన్నా షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. బట్ ఇట్లా చేయాలంటే లింక్ క్రియేట్ చేయాలి. లింక్ క్రియేట్ చేసి వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అతి ముఖ్యమైన ఆప్షన్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఇంతగా ఒక పర్సన్ మనకి బై మిస్టేక్ గా కొన్ని షేర్ చేయడం జరిగింది, లేకపోతే మ్యూట్ చేయవలసిన కండిషన్స్ వస్తున్నాయి. ఆ ఆప్షన్స్ అన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఆప్షన్స్ అన్ని ఇంపార్టెంట్ మనకి. ఆ ఆప్షన్స్ యాజ్ ఎ హోస్ట్ గా, యాజ్ ఎ స్పీకర్ గా, యాజ్ ఎ ట్రైనర్ గా కావాలి. ఆ ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి అంటే హోస్ట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు కనుక లింక్ క్రియేట్ చేస్తే మీకు మాత్రమే ఉంటుంది హోస్ట్ సెట్టింగ్స్. ఈ హోస్ట్ సెట్టింగ్స్ లో క్లిక్ చేస్తారు. క్లిక్ చేశాక షేర్ స్క్రీన్ అనేది డిజబుల్ చేయాలి, అండ్ వైట్ బోర్డ్ డిజబుల్ చేయాలి, ఈ కొలాబరేట్ అనే ఆప్షన్ డిజబుల్ చేయాలి. ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తూ అవి ఏమున్నాయి ఆప్షన్స్ ఏంటి అనేది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒకటి రెండు ఆప్షన్స్ అటు ఇటుగా మార్చుకుంటూ తెలుసుకోవాలి. బట్ లింక్ క్రియేట్ చేయాలి. అట్లీస్ట్ లింక్ క్రియేట్ చేసి షేర్ చేస్తేనే మీరు ఇవన్నీ చేయగలుగుతారు. ఇవన్నీ చేయాలంటే అతి ముఖ్యమైనది ఏంటంటే నేను మళ్ళీ మొదటికే వస్తా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఇప్పుడు నేను ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేస్తాను రాసుకుంటారా? అట్లీస్ట్ ప్రశ్నలు ఉంటాయి, మళ్ళీ మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ఉండే దాంట్లో ఇది ఒక 20 మార్క్స్ ఎగ్జామ్, 20 మార్క్స్ ప్రశ్న అనమాట. ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ అనేవాడు యూజ్ చేస్తాం. సో రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా చాలా అద్భుతంగా, చాలా హ్యాపీగా, చాలా రిలాక్స్గా, చాలా ఎంజాయ్ చేయించారు నా చేత. నన్ను ఎంజాయ్ చేశారు. మీరు అంత ఎంజాయ్ చేశాను కాబట్టి నేను అంత అద్భుతంగా మీతో చెప్పే ప్రయత్నం చేశాను. మీరు ఏమాత్రం ప్రొఫెషనల్గా ఉండడానికి ప్రయత్నించండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, అద్భుతమైనటువంటి కోర్సు. ఇది నేర్చుకోవడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉంటుంది నేను మారుతానా అని. నా మాట మా ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అంత స్పీడ్గా పినాకిని ఎక్స్ప్రెస్, వందే భారత్ నిన్న మొన్న కనిపెట్టారు. బట్ నేను ఎప్పుడో కనిపెట్టుకున్నా. అంత స్పీడ్గా నా ఉచ్చారణ ఉండేది, నా మాట స్టైల్ ఉండేది. ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలంటే ఏ విధంగా మాట్లాడాలి అనేది ఇంపాక్ట్ నాకు నేర్పించింది. జాబ్ చేసేవాడిని బిజినెస్ మ్యాన్ గా తయారు చేసింది. ఎక్కువ మందితో మాట్లాడాలంటే అనర్గళంగానే. ఇప్పుడు ఇందా నుంచి ఎంతసేపు గ్యాప్ తీసుకున్నానండి? ఏమాత్రం ఒక ఫ్యూజ్ 30 సెకండ్స్ 40 సెకండ్స్ గ్యాప్ మాత్రం తీసుకుని ఉండొచ్చు. అలా గ్యాప్ లేకుండా ఎలా మాట్లాడాలంటే ఎలా మేనేజ్ చేయాలి, సో ఎదుటి వారితో హాస్యాస్పదంగా మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి, సో వాళ్ళు మనతో ట్రావెల్ చేయాలంటే ఏ విధంగా ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చిన్న పిల్లోడికి ఉగ్గు పాలు పోసినట్లుగా ఇక్కడ అందరికీ అన్ని విషయాలు నేర్పిస్తారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది కెమెరా ఆన్ చేసుకోవడానికి కూడా పాపం మొహమాట పడి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎలా మనం యాక్టివేట్ చేయాలి అని కొన్ని ఆప్షన్స్ అక్కడే ఉన్నాయి కానీ కనిపించలేదు. వాళ్ళకి ఎలా నేర్పించవచ్చు, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నేర్పించే ఏకైక ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందంటే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. మీరు మాత్రమే నేర్చుకోవడం కాదండి, మీతో పాటు మీ ఫ్రెండ్స్ కనీసం ఒక్కొక్కరు నలుగురు జాయిన్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ గారికి, వెనకుండి నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లాంటి సంస్థను క్రియేట్ చేసిన గంపా నాగేశ్వర పాదాభివందనం తెలియజేసుకుంటూ, అతి ముఖ్యంగా నేను ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరికి ఒక కొంతమంది పర్సన్స్ కి నేను ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలుపుకుంటానండి. మీరు అందరూ వారి పేర్లు చెప్పిన వెంటనే నేను పేర్లు చదువుతాను, వాళ్ళ పేర్లు చెప్పినప్పుడు మీరు ఇట్లా నమస్కారం చేయాలి నా కోసం ప్లీజ్. ఇప్పుడు దాకా నేను చేశాను కదా, ఇప్పుడు దాకా చేసిన దానికి కొంచెం కృతజ్ఞతగా మీరు వాళ్ళకి ఇట్లా నమస్కారం చేయండి, వాళ్ళ పేర్లు చెప్పి. ఓకే, చేస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరంటే మీరేనండి. మీరందరూ ఇంత చక్కగా, ఇంత అద్భుతంగా మీరు మాట్లాడే ప్రయత్నం, మీరు నాకు సమయం ఇచ్చి మీ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ వెచ్చించి ఏదో చెప్తారు నేర్చుకుందాం అని ఇంట్రెస్ట్ గా వచ్చారు కాబట్టి, మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను ఈరోజు ఇక్కడ ఉన్నానండి. మీరు కనుక ఈరోజు రావట్లేదంటే నేను కూడా వచ్చేవాడు కాదు, నాకు అవకాశం వచ్చేది కాదు. సో మీరందరూ కలిసి నాకు ఇచ్చిన అవకాశానికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నేషనల్ ట్రైనర్ గా, అద్భుతమైన స్పీకర్ గా, అద్భుతమైన ట్రైనర్ గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనకి ప్రతి సెషన్ కూడా స్టార్టింగ్ సెషన్ అంటేనే త్రినాథ్ దాసరి గారితో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఈ నెల రోజులు జూమ్లో ట్రావెల్ చేయాలి కాబట్టి ఆ జూమ్ గురించి చెప్పే అద్భుతమైన వ్యక్తి ఇంపాక్ట్ మొత్తంలో త్రినాథ్ దాసరి గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పార్టిసిపెంట్స్ అందరికీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా మనకి జూమ్ సెషన్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే క్వశ్చన్ తీసుకున్నాం సార్, విత్ యువర్ పర్మిషన్. ఎస్ సార్, గో హెడ్. ఎస్ అండి, ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇందాక మనకు చూపించారు కదా సార్ బంగారు చేతులు, హ్యాండ్ రైజ్ అనేది. రైజ్ హ్యాండ్ చేయండి సార్, మీ డౌట్ని క్లియర్ చేస్తారు. ఎస్ స్వర్ణ గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని సార్ని క్వశ్చన్ అడగండి మేడం. సార్ ఈ వైట్